హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ అండ్ అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో మనం ఆముదం పంటను ఆశించే కీటకాలు, వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఆముదం పంటకు సంబంధించినంత వరకు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ మార్క్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఉండేటువంటి పెస్ట్లన్నీ మనం చదువుకోవాలి. ఎక్కువ మార్కులు దీని నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఆముదం తర్వాత వచ్చేసరికి నువ్వులు, పొద్దుతిరుగుడు, ఇలాంటి చిన్న చిన్న క్రాప్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి రేపు చెప్పుకుందాం, తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు క్లాసు విషయానికి వస్తే ఆముదం పంటను ఆశించే కీటకాలు, వాటి తాలూకు యాజమాన్య పద్ధతులు. ఈ ఆముదం పంటలో మనకి దాసరి పురుగు, అలాగే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకు తొలిచే పురుగు లేకపోతే సర్పంటైన్ లీఫ్ మైనర్, అలాగే దీప పురుగులు, తెల్లదోమలు, ఇవి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలోకి ప్రధానంగా మనం చెప్పుకోదగింది, మన పరీక్షల వరకు బాగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దాసరి పురుగు లేకపోతే నామాల పురుగు అనేటువంటిది. సో ఈ దాసరి పురుగు, నామాల పురుగు ఏంటి, అసలు ఇది ఏ విధమైన నష్టాన్ని కలుగజేస్తుంది ఒకసారి మనం చూద్దాం. దాసరి పురుగు లేదా నామాల పురుగు అని దీన్ని అంటారు. శాస్త్రీయ నామం వచ్చేసరికి ఎఖోయా జనతా. శాస్త్రీయ నామం ఎఖోయా జనతా. క్రమము లిపిడాప్టెరా. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే క్యాస్టర్ సెమీలోపర్ అని అంటారనమాట. క్యాస్టర్ సెమీలోపర్ అంటారు దీన్ని. మామూలుగా దాసరి పురుగు అని అంటాం. ఇది ఆముదాన్ని ఆశించేటటువంటి పురుగుల్లో చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని ప్రాంతాల్లోనూ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఆశిస్తూ ఉంటుంది. ఆముదం పంటలో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి పురుగుల్లో ఇది ప్రధానమైనదన్నమాట. సాధారణంగా ఈ పురుగు తాలూకు ఉధృతి ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దీని తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటూ ఉందన్నమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దాసరి పురుగు తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్టోబర్ వరకు, జూలై నుంచి మొదలై దాదాపు అక్టోబర్ వరకు కూడా విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి పురుగుల్లో ఇది కూడా ఒకటి. ఆముదం పంట అయితే మనం చెప్పనవసరం లేదు, దాసరి పురుగు చాలా ఎక్కువ నష్టాన్ని ఇది కలిగిస్తూ ఉంటుంది. సెమీలూపర్, క్యాస్టర్ సెమీలూపర్ అని దీన్ని అంటామన్నమాట. దీని గుర్తింపు లక్షణాలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ విషయానికి వస్తే దీనికి సంబంధించిన తల్లి పురుగు ముందు జత రెక్కలు. తల్లి పురుగు అంటే రెక్కల పురుగు అని అర్థం. ఈ రెక్కల పురుగు అక్కడ ఉండేటువంటి ముందు జత రెక్కలు ఎలా ఉంటాయి అని అంటే ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. ఎరుపు గోధుమ రంగు, మనం దాన్ని ఊహించుకోవాలన్నమాట. అంటే దాదాపుగా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు అనమాట. ఎరుపు గోధుమ రంగు అంటే కొద్దిగా ఎరుపు టింజ్ కలిసినటువంటి గోధుమ రంగు. మనం ఇంకోలా చెప్పాలి అంటే ముదురు గోధుమ రంగు అని చెప్పి దాన్ని మనం అనుకోవచ్చు అనమాట. అటువంటి ముందు రెక్కలు కలిగి ఉంటాయి. వెనక రెక్కలు ఏవైతే ఉంటాయో సో వెనక రెక్కలు నల్లగా ఉంటాయన్నమాట. వాటిపైన ఒక తెల్లని చార ఉంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. ముందు జత రెక్కల విషయానికి వస్తే ముదురు గోధుమ రంగులో ఉంటాయి, కొంచెం ఎరుపులాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెనుక జత రెక్కలు మనం చూస్తే నలుపు రంగులో ఉంటాయి, వాటిపైన ఒక తెల్లటి చార ఉంటుంది. ఈ తెల్లటి చార లేకపోతే చార అనేటువంటిది ఒక టాపిక్ మనం పెట్టుకోవాలి, మనం బుక్లో రాసుకుంటున్నాం కదా. ఈ చారలు ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని కీటకాల్లో మనం చూస్తే ఏంటంటే వాటిపైన చారలు కనబడుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే చార అనేటువంటిది ఒక టాపిక్ పెట్టుకొని దాంట్లో ఇలాంటివన్నీ రాసుకోవాలి. కొన్నిట్లోనేమో తెల్లటి చారలు ఉంటాయి, కొన్నిట్లోనేమో నల్లటి చారలు ఉంటాయి. ఇలాగా ఎక్కడెక్కడైతే ఈ చారలన్నీ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆ కీటకాల పేర్లతో సహా ఒక పేజీలో రాసుకోవడం మంచిది. కొన్నిట్లో మనం చూస్తుంటాం కదా, ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీద తెల్లటి చారలు ఉంటాయి చూస్తాం మనం. కొన్ని కీటకాల్లో ఇరియస్, వైటెల్లా ఇలాంటి వాటిల్లో మనం చూస్తుంటాం అనమాట. ఈ తెల్లటి చార, నల్లటి చార. నిన్న బ్లూ బటర్ఫ్లైస్ చూసాం మనం, దాంట్లో ఏంటంటే ఒక నల్లని చుక్క ఒకటి ఉంది. సో ఇలాంటి చుక్కలు అనమాట. చుక్కలన్నీ కలిపి ఒక దగ్గర మనం రాసుకోవాలి. ఎక్కువే ఉండవు ఇవి, ఒక 5 లేకపోతే 6 ఉంటాయన్నమాట పెస్ట్లు. కాబట్టి చుక్కలు అని ఒక దాంట్లో పెట్టుకొని స్పెసిఫిక్గా, ఇప్పుడు చూడండి వరిలో స్టెమ్ బోరర్ ఉంటుంది, దాంట్లో కూడా
ఒక చుక్క ఉంటుంది ప్రత్యేకంగా, దాన్నే చుక్క అంటారు, దాన్నే చార అంటూ ఉంటారు. అలాగన్నమాట. అందులో ఉండేటువంటి కీటకాలకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కదా, మగ కీటకాన్ని ఆడ కీటకాన్ని గుర్తించడానికి ఆ చుక్క అనేదాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో అలాగే ఇక్కడ ఏంటి ఇచ్చారు మనకి, వెనక జత రెక్కల పైన తెల్లని చార అనేటువంటిది ఉంటుంది. దేనిపైన నలుపు రంగులో రెక్కలు ఉంటాయి, దానిపైనేమో తెల్లటి చార ఉంటుంది. అలాగే వెలుపల అంచు దగ్గరేమో 3 నుంచి 4 వరకు తెల్లని చుక్కలు ఉంటాయి. అదొకటి చూడండి. చుక్కలు చెప్పాను కదా, ఇప్పుడు చుక్కలు చారలు ఒక టాపిక్ పెట్టుకోండి దయచేసి. అంటే ఎంటమాలజీ చదివే విధానం అలా ఉంటుందన్నమాట. ఒక పేజీలో మనం రాసుకోవాలి చుక్కలు మరియు చారలు అని పెట్టుకోండి. లేదు అని అంటే ఒక పేజీలో చుక్కలు అని పెట్టండి, ఒక పేజీలో చారలు అని పెట్టండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే ఈ చుక్కలు చారలు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అవే మనకి అడుగుతుంటారు ఎగ్జామ్లో. ఏం అడుగుతారు మరి, ప్రత్యేకంగా అడిగేదానికి ఏముంటుంది ఎంటమాలజీలో, ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి పలానా చుక్క ఉండేటువంటి కీటకం ఏది, లేకపోతే పలానా తెల్లటి చార, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద తెల్లటి చార, లేకపోతే నలుపు బ్యాక్గ్రౌండ్ మీద తెల్లని చార కలిగినటువంటి ఆముదం పంట నాశించే కీటకం ఏది, ఇలాగ అడగడానికి ఉందన్నమాట. కొంచెం రీజనింగ్తో మనం చదవాలి. కొంచెం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయండి, ఎంటమాలజీ మీద. కనీసం రోజుకు 1 గంట. నేను ఎలాగో 1 గంట మీకు ఒక లెక్చర్ ఇస్తున్నాం కాబట్టి 1 గంట చదువుతున్నట్టు అవుతుంది. ఇది కాకుండా కొంత మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే మనకి సబ్జెక్ట్ మీద పొట్ట అనేది లభిస్తుంది. లేకపోతే చెప్పినట్టుగా అలాగ వదిలేస్తుంటే మనకి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి అనేక సబ్జెక్టులు ఉంటాయి. అన్నీ చదువుకునేటువంటి క్రమంలో ఇలాంటి ముఖ్యమైనటువంటివి వదిలేస్తుంటాం అనమాట. ఇవి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్. ఇది కానీ పాథాలజీ కానీ ఇవి మనం ఏంటంటే అన్నిటికీ ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్స్ అనమాట. ఇవి మనకి గనక గ్రిప్లో ఉండేటట్టయితే చాలా బలంగా ఉంటుంది మనకి. మిగిలినటువంటి సబ్జెక్టులు అన్నిటితోనూ పోలిస్తే కనుక ఈ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఎవరికైతే గ్రిప్లో ఉంటాయో వాళ్ళకి చాలా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం అగ్రిసెట్ అనేటువంటిది ఎలాగూ రాస్తాము, దాంట్లో మార్కులు కూడా ఇది అడ్వాంటేజ్ చూపిస్తుంది. ఆ తర్వాత బయట ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి కానీ మీకు సరైనటువంటి నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. ఆ ఉన్నటువంటి నాలెడ్జ్లో మ్యాక్సిమం మనకి ప్లాంట్ ప్రొటెక్షన్ మీద అడుగుతూ ఉంటారనమాట. అది కనుక ఉంటే మ్యాక్సిమం మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకోండి. ఇది కేవలం అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళే కాదు, ఆల్రెడీ చదివేసి ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఎవరైనా సరే తెలుసుకోవచ్చు. ఇది సబ్జెక్ట్ అంటే కాలేజీలో ఉండేటప్పుడే చదువుకుంటాం మనం, సబ్జెక్ట్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతుంటాం అనమాట. సో ఇప్పుడు నేను అందుబాటులో తీసుకొస్తున్నాను మీకు, ఎక్కడ ఫేస్బుక్ పేజ్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు, మనకేం పరీక్షలు లేవు కదా కాబట్టి మనం ఎందుకు చూడాలి, ఇలాంటి ఉద్దేశాలతో మాత్రం దయచేసి ఉండకండి. ఎవరైనా తెలుసుకోండి. ఇప్పుడు ఆముదం పండించేటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఆముదం పండించే ప్రాంతాల్లో పనిచేసేటువంటి అసిస్టెంట్స్ ఉంటారు. సో అప్పటికప్పుడు మీకు సబ్జెక్ట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఫాలో అవ్వండి. తర్వాత మిగిలిన రికమెండేషన్స్ తీసుకోండి. అప్పుడు రైతులకి సూచనలు చేయండి. రైతులు కూడా ఏంటంటే దీన్ని ఒక గైడ్ లాగా తీసుకోవాలి. దీంతోపాటు ఆ లోకల్ పరిస్థితులను బట్టి లోకల్ వ్యవసాయ అధికారులను సంప్రదించిన తర్వాత ఆ తర్వాత ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఒకటే ఉండదు, రాష్ట్రం మొత్తానికి ఒకటే సూచనలు అలా ఉండవు మనకి ఎప్పుడు కూడా. అగ్రికల్చర్లో ఆ ప్రాంతాల వారీగా సూచనలన్నీ కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అధికారులను సంప్రదించడం, తద్వారా అప్పుడు రక్షణ చర్యలు తీసుకోవడం చేయాలన్నమాట. కాబట్టి ఇలాంటివి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎవరైతే తయారు చేసుకుని ఎవరైతే చదువుతారో మీకు ఆ సబ్జెక్ట్ బాగా గ్రిప్లోకి వస్తుంది, భయం అనేటువంటిది పోతుందన్నమాట. ఎంటమాలజీ అంటే ఎంత భయపడ్డాం, ఇదా పరిస్థితి అని అప్పుడు అనిపిస్తుంది మనకి. కాబట్టి కొంత వర్క్ చేయండి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పినటువంటి వర్క్ ఏంటంటే మీకు చుక్కలు అనేటువంటి ఒక టాపిక్ రైజ్ చేసుకోండి. సో ఇప్పుడు వరిలో కాండం తొలిచే పురుగు, దాంట్లో మగ కీటకానికి ఆడ కీటకానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే చుక్క అనమాట. సో ఈ చుక్క అనేటువంటిది ఉంటుంది అని మనం రాసుకుంటాం, అది ఒక దగ్గర రాసుకుంటారు. అదేవిధంగా మరొక కీటకాలకు వెళ్తారు, మచ్చల కాండం తొలిచే పురుగు అంటారు, ఆ మచ్చల గురించి రాసుకుంటారు, చుక్కలు మచ్చలు ఇలాంటివి అనమాట. కాబట్టి ఒక దగ్గర మనం అలాగ రైజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తప్పకుండా ఎంటమాలజీలో మనకి బాగా గ్రిప్ అనేటువంటిది వస్తుందన్నమాట. అది మీరు బాగా గమనించండి. అలా చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్పానంటే చార లేకపోతే చుక్క అని చెప్పాను.
ఆముదంలోకి వచ్చేసరికి దాసరి పురుగు లేకపోతే నామాల పురుగు అని ఉంటుంది కదా, దీంట్లో ముందు జత రెక్కలేమో కొంచెం ముదురు గోధుమ రంగు ఎరుపు టింజ్ కలిగి ఉంటుందన్నమాట. వెనుక జత రెక్కల విషయానికి వచ్చేసరికి నలుపు రంగులో ఉంటాయి. నలుపు రంగులో తెల్లటి చార కలిగి ఉంటుంది. దాని వెలుపలి అంచు కనుక మనం చూస్తే అక్కడ 3 నుంచి 4 తెల్లటి మచ్చలు అనేటువంటివి ఉంటాయి. సో ఇలాగనమాట మచ్చల దగ్గర మనం ఇవి రాసుకుంటాం. 3 నుంచి 4 తెల్లని మచ్చలు ఉంటాయి. అలాగే వెనక జత రెక్కల పైన తెల్లటి చార ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఆముదం పురుగు, ఎగ్జామ్ పురుగు, ఒక రకంగా మనం చెప్పాలంటే ఈ దాసరి పురుగు అనేటువంటిది దాదాపు చాలా ఎక్కువ ప్రశ్నలు దీంట్లో నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. ఏదో ఒకటి అడుగుతుంటారు. ఏమీ అడగలేదు అనుకోండి, దీని మీద ఒక షార్ట్ నోట్స్ రాయమని అడుగుతారు. దాసరి పురుగుకు సంబంధించినటువంటి ఒక షార్ట్ నోట్స్ రాయండి అని అడుగుతారు. 6 మార్కుల ప్రశ్న అడగొచ్చు అనమాట. మామూలు రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో అయితే 6 మార్కుల ప్రశ్న అడుగుతూ ఉంటారు. దాసరి పురుగు, దాని తాలూకు గుర్తింపు లక్షణాలు, గాయపరిచే విధానం మరియు నివారణ చర్యల గురించి రాయండి. అంత తక్కువలో చూసుకున్న 6 మార్కులు అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో 8 మార్కులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి బిట్స్ వచ్చేసరికి అనేక బిట్లు దీంట్లో నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవి గమనించండి. ఇంకా మనం తల్లి పురుగు గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మనం గొంగళి పురుగు గురించి చూస్తే దీని ఏమంటారంటే సెమీ లోపర్ అని అంటారనమాట. ఆముదంలో క్యాస్టర్ సెమీ లోపర్ అని అంటారు. సెమీ అంటే సగం అని అర్థం అనమాట, లేకపోతే సగం, అర్ధభాగం. సెమీ లోపర్, లూప్ అంటే మనకు అర్థం తెలుసు కదా. లూప్ అంటే ఒక సర్కిల్ అనమాట. గుండ్రంగా ఉంటే దాన్ని లూప్ అంటాం. ఏ పాయింట్ దగ్గర అయితే మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి చేరుకోవడాన్ని లూప్ అంటాం మనం. అలాగే ఒక సర్కిల్ అని అనుకోవచ్చు అనమాట, లూప్ అని అంటాం కదా. సో ఇదేంటంటే సెమీ లూపర్ అనమాట. అంటే సగం సర్కిల్ మాత్రమే. అంటే అర్థం ఏంటి, సగం లూప్ అనమాట, సగం అర్ధవృత్తము ఒక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే. సో ఇది నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఈ నామాల పురుగు అనేటువంటిది నడిచేటప్పుడు సగం సర్కిల్గా క్రియేట్ చేస్తుంది తన బాడీ అంతటినీ కూడా. అంటే ముందు కాళ్ళు ఉంటాయి కదా, సో ముందు కాళ్ళతో ముందు నడుస్తుంది. మళ్ళీ ఒక్కసారిగా వెనకాల ఉండేటువంటి దేహాన్ని ఒక్కసారిగా వెనక్కి లాగుతుందన్నమాట. ఈ వెనక్కి లాగేటటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే మధ్యలో ఉండేటువంటి శరీర భాగం అంతా కూడా ఒక అర్ధవృత్త ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ముందు కాళ్ళతో ముందుకెళ్తుంది. మళ్ళీ ఒక్కసారిగా ఏం చేస్తుందంటే వెనక కాళ్ళంతటినీ కూడా తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ సందర్భంలో పైన ఏమవుతుంటుందంటే ఒక అర్ధవృత్తం లాంటిది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ అలాగే ఏం చేయు, స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అది వెనక ఉండేటువంటి బాడీని ఒక్కసారిగా వెనక్కి లాక్కోవడం, ముందుకి లాక్కోవడం అలాగే ఏమీ చేయవు. అవి వరుసగా స్ట్రైట్గా లాక్కుని వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. లాక్కోవడం ఏముండదు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. దాంట్లో బాడీ ఏ విధంగానూ మార్పు చెంది ఉండదన్నమాట, స్ట్రైట్గా ఉంటుంది అంతే దానికి. ఈ సెమీలోపర్ అని ఎందుకు అని దీన్ని అన్నారనంటే ఇవి ఒక రకమైనటువంటి ముందు కాళ్ళుతో ముందుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా శరీరాన్ని వెనక నుండేటువంటి శరీరాన్ని అంతటిని కూడా వెనకాల ఉండేటటువంటి కాళ్ళతో ముందుకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. సో అప్పుడు ముందు కాళ్ళు వెనక కాళ్ళు ఒకే దగ్గరికి వస్తాయి, ఒకే అక్షం మీద ఉంటాయన్నమాట. మిగిలిన శరీరం అంతా కూడా ఒక సెమీ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అందువల్ల ఏమంటారంటే దీన్ని ఎప్పుడు ప్రతిసారి కూడా ప్రతి మూమెంట్లో కూడా ఇలాగే నడుస్తూ ఉంటుంది అది. కాబట్టి దాన్ని ఏమంటారంటే సెమీ లూపర్ అని అంటారనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దీంట్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సెమీ లూపర్స్ మనకి చాలా కనబడుతూ ఉంటాయి. సోయాలో కూడా ఒక లూపర్ ఉంటుంది ఏకంగా దాంట్లో, అలా అన్నమాట. కొన్ని సెమీ లూపర్స్ ఉంటాయి. సెమీ లూపర్ అంతా కూడా ఇలాగే అనమాట. శరీరం అంతా కూడా నడిచే క్రమంలో ఒక అర్ధ వృత్తాకారంగా మనకి కనిపించడమే దీని తాలూకు చాలా స్పెషాలిటీ అనమాట. దీంట్లో ఇంకా మనం చూస్తే ఇప్పుడు మీకు సెమీ లూపర్ అంటే అర్థమైంది అనుకుంటాను. ముందు ఉండేటువంటి కాళ్ళతో ముందు నడుస్తుంది. వెంటనే ఏం చేస్తుందంటే వెనకాల ఉండే కాళ్ళను కూడా ముందుండే కాళ్ళ దగ్గరికి తీసుకుంటుంది. ఏదైతే గొంగలి పురుగు ఉందో అలా తీసుకునేటటువంటి క్రమంలో ముందు కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, వెనక కాళ్ళు దాదాపు ఒకే అక్షం మీద ఉన్నాయన్నమాట. మధ్యలో ఉండే శరీరం ఏమవుతుంది, ఒక గుండ్రంగా ఉండేటువంటి ఒక సెమీ లూప్ లాగా ఫార్మ్ అవుతుంది. అర్ధవృత్తంలాగా పైకి లాగా ముడుచుకుంటుంది అనమాట. సో ప్రతిసారి కూడా నడిచేటప్పుడు ఆ విధంగానే సెమీ లూపర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని సెమీ లూపర్ అని మనకి అన్నారనమాట. ఈ శరీరం పైన కొన్ని రోమాలు కూడా ఉంటాయి. శరీరం పక్క భాగాలపైన ఎరుపు రంగులోను తెలుపు రంగులోను, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎరుపు రంగు తెలుపు రంగులో చారలు అనేటువంటివి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఎరుపు అలాగే మరియు తెలుపు రంగుల్లో ఉంటాయి. అంటే కొంచెం అప్పుడప్పుడు మారిపోతుంటాయి ఈ రంగులన్నీ కూడా. లార్వా పెరుగుతున్న దశల్లో ఏమవుతుందంటే ఈ రంగులు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అసలు యాక్చువల్గా దీనికి నామాల పురుగు అనే పేరు అందువల్లే వచ్చిందనమాట. ఎందువల్ల వచ్చింది, ఇలాగ నామాలు పెట్టినట్టుగా ఉంటాయన్నమాట. దానిపైన ఉండేటువంటి మా పైనుంచి చివరి వరకు అంటే శరీరం పక్కన రెండు వైపులా కూడా మనకి చూస్తే ఏంటంటే నామాలు పెట్టినట్టుగా కనిపిస్తుంటుంది అనమాట. ఎరుపు మరియు తెలుపు రంగుల్లో దీనిపైన నామాలు వంటి మచ్చలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమన్నారంటే రైతులు ఏమని పిలిచారంటే దీన్ని నామాల పురుగు అని అంటారు. నామాల పురుగు అని అందుకు దీనికి పేరు వచ్చింది. రెండు రకాలు నేను చెప్పాను. నేను ఏం చెప్పాను, సెమీ లూపర్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందో చెప్పాను. అదేవిధంగా దీనికి నామాల పురుగు అని రైతులు ఎందుకు పిలుస్తారో కూడా నేను చెప్పాను. ఎందుకు పిలుస్తారు నామాల పురుగు అని, వాటిపైన నామాలు వంటి మచ్చలు పొడవుగా చారలు కనిపిస్తాయి అన్నమాట. మా శరీరం అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి చారలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి నామాల పురుగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో చాలా రకాలైనటువంటి చారలు ఉంటాయి. ఎర్ర చారలు, గోధుమ రంగులో ఉండేటువంటి చారలు ఉంటాయి. అలాగే ఇలాంటి చారలన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రంగులు కూడా గుర్తుపెట్టుకోండి. ఎరుపు రంగు, తెలుపు రంగులో ఉండేటువంటి చారల వల్ల దీన్ని నామాల పురుగు అని చెప్పి అంటారు. ఇవన్నీ రైతులు పిలుచుకునేటువంటి పేర్లు అనమాట. ఇవి ప్రామినెంట్గా కనిపిస్తాయి కాబట్టి నామాల పురుగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏ విధంగా గాయపరుస్తుంది ఈ నామాల పురుగు లేకపోతే దాసరి పురుగు, ఏ విధంగా గాయపరుస్తుందో చూస్తే కనుక ఆముదం పైరు మొదటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి పంట కోతకు వచ్చేంత వరకు కూడా ఇది ఆశిస్తూ ఉంటుంది. ఎక్కువ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ పంట పైన ఈ కీటకాల తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి తొలి దశ పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకులపైన పత్రహరితాన్ని తింటూ ఉంటాయి. ఈ పత్రహరితాన్ని తినేటువంటి క్రమంలో కంప్లీట్గా అంతా తినేసి కేవలం ఈనెల్ని మాత్రమే మిగులుస్తూ ఉంటాయన్నమాట. సో పత్రహరితాన్ని అంతటినీ కూడా గోకి తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఆ విధంగా డ్యామేజ్ స్టార్ట్ చేస్తాయి. చిన్నగా ఉండేటటువంటి దీనికి సంబంధించినటువంటి గొంగళి పురుగులు ఆ పత్రహరితాన్ని అంతటినీ కూడా తినేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట. జల్లెడాకులు అనే ఒక టాపిక్ రైజ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ జల్లెడాకుల్లో ఈ పేరు కూడా మనం రాస్తూ ఉంటాం. పొగాకు లద్దె పురుగులు, ఎర్ర గొంగళి పురుగులు, అలాగే ఇప్పుడు దాసరి పురుగులు, ఇంకా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి జల్లెడాకులు చేసే పురుగులు అనే టాపిక్లో ఇవన్నీ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇది అలా పత్రహరితాన్ని గోకి తినడం మొదలు పెట్టగానే ఏమవుతుందంటే తర్వాతి దశల్లో ఆకులపైన పూర్తిగా రంధ్రాలు అనేవి చేస్తాయి. రంధ్రాలు చేసేస్తుంటాయి అన్నమాట. ఇంకా రంధ్రాలు తదుపరి దశల్లో కంప్లీట్గా ఏంటంటే కేవలం కాడలు మాత్రమే మిగులుతాయి. మిగిలినటువంటి ఆకు భాగం అంతా కూడా ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఆకునంతటినీ తినేసాయో మొక్క ఏంటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అక్కడ ఏ విధమైన కేంద్రాలు ఉండవు, ఆకులేమీ ఉండవు కదా, కేవలం ఈనెలు మాత్రమే ఉంటాయి. కాబట్టి అప్పుడు మొక్క సరైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకోలేక అది క్షీణించి తర్వాత చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇలాంటి నష్టం కలుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి తల్లి పురుగు ఏదైతే ఉందో, ఈ ఆముదంకు సంబంధించినంత వరకు దాసరి పురుగుకు సంబంధించిన తల్లి పురుగు ఏదైతే ఉందో అది లెపిడాప్టెరా క్రమానికి చెందిన పురుగులకు భిన్నంగా, అంటే ఈ లెపిడాప్టెరా క్రమానికి ఒక లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటి, గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, తర్వాత రెక్కల పురుగు దశ అనేటువంటి 4 దశలు మనం గమనిస్తూ ఉంటాం సాధారణంగా. ఈ 4 దశల్లో మనం గమనిస్తే గుడ్డు దశ మనకి ఏ విధంగానూ హాని కాదు. లద్దె పురుగు దశలో ఎక్కువ నష్టాన్ని, దాదాపు 95-98% వరకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి లద్దె పురుగులే. ఆ తర్వాత ఉండేటువంటి ప్యూపా దశ ఏ విధంగానూ నష్టం కలిగించదు పంటకు అనమాట. అంటే స్ట్రైట్గా ఇప్పుడు ప్యూపా వచ్చి ఆకులను తినేసి అటువంటి నష్టాన్ని కలిగించదు. ప్యూపా నుంచి రెక్కల పురుగు వచ్చి రెక్కల పురుగు గుడ్లు పెట్టి ఆ తర్వాత వచ్చిన లార్వా వల్ల నష్టం ఉంటుంది తప్ప నేరుగా ప్యూపా వల్ల ఎటువంటి నష్టం కూడా ఉండదు. అదనమాట 3వ దశ. 4వ దశ ఏంటి, రెక్కల పురుగు. దాదాపు 98-99% వరకు ఉండేటువంటి రెక్కల పురుగులు, మనకి మిగిలినటువంటి క్రమాలలో ఉండేటువంటి రెక్కల పురుగులు సైతం పంటలకు ఏ విధంగానూ కూడా హాని కలిగించవు. కానీ కొన్ని రకాలైనటువంటి రెక్కల పురుగులు మాత్రం పంటలకు హాని కలిగిస్తాయి. అందులో ఇది కూడా ఒకటన్నమాట. నారింజ జాతి మొక్కల నుండి, కాయల నుండి రసాన్ని పీలుస్తూ ఉంటుంది దాసరి పురుగు. దాంట్లో మనం చూసుకున్నాం కదా, మొన్న నిమ్మ గురించి చెప్పుకున్నప్పుడు వీటి గురించి కొంతవరకు చెప్పుకున్నాం. ఈ దాసరి పురుగుకు సంబంధించిన రెక్కల పురుగు ఏవైతే ఉంటుందో ఈ రెక్కల పురుగులు వచ్చి నిమ్మ పళ్ళు కానీ, నారింజ, బత్తాయి ఈ తోటలు ఉంటాయి కదా, వీటిలోకి వెళ్ళి
అక్కడ రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఏంటి? రెక్కల పురుగులు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. కీటకాలలో 4 దశలు మనం చూస్తూ ఉంటాం. సంపూర్ణ రూప విక్రియలో 4 దశలు మనం గమనిస్తాం. గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశ. 4 దశల్ని మనం గమనిస్తాం. ఈ 4 దశల్లో గుడ్డు దశ వల్ల నేరుగా నష్టం లేదు. లార్వా దశ వల్లే విపరీతమైన నష్టం, 99% నష్టం లార్వాలే కలిగిస్తాయి. ఆ దశ అయిపోయిన తర్వాత అది ఏ నష్టం కలిగించదు. ప్యూపా దశ మూడో దశలో 0 నష్టం మనకి. అలాగే తర్వాత ఉండే రెక్కల పురుగు దశలో దాదాపు 98% ఉండే కీటకాలకి అవి కూడా నష్టాన్ని కలిగించవు. కానీ దాసరి పురుగు లాంటి కొన్ని రెక్కల పురుగులు మాత్రం నిమ్మజాతి పంటలపైన, నారింజ పంటలు వీటిపైన ఆశించి వాటిలో ఉండేటువంటి రసాన్ని పీల్చుకుంటాయి. అర్థమవుతుందా? రెక్కల పురుగులు రసాన్ని పీల్చుకుంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. లెపిడాప్టెరా క్రమానికి సంబంధించిన కీటకాలకు భిన్నంగా రెక్కల పురుగులు దీనికి సంబంధించిన రెక్కల పురుగులు రసాన్ని పీల్చుకుంటాయి అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం రాయాలి దాసరి పురుగు లేకపోతే నామాల పురుగు, ఎఖోయా జనతా. శాస్త్రీయ నామం వచ్చేసరికి ఎఖోయా జనతా అన్నమాట. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించినవి? ఈ దాసరి పురుగుకు సంబంధించిన రెక్కల పురుగులు, నారింజ జాతి పళ్ళకు సంబంధించిన వాటిలో రసాన్ని పీల్చుకుంటూ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఎలాగ మనం వీటిని నివారణ చేయాలనేది తర్వాతది. దీన్ని ఎలాగ మనము నివారణ చేయాలి? కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి పాటించాలన్నమాట. ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నివారణ చర్యలు, ఆముదం నామాల పురుగు యొక్క నివారణ చర్యలు అలాగ అడుగుతుంటారనమాట. ఏం చేయాలో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో చూస్తే ఏంటంటే ఈ మ్యాక్సిమం ఇవి మన కంటికి కనబడేటువంటి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి చేతితో ఏరి నాశనం చేయొచ్చు. ఈ లార్వా దశలు ఏవైతే ఉంటాయో వీటిని చేతితో ఏరి నాశనం చేయొచ్చు. వీలైనంత వరకు చేతితో ఏరి నాశనం చేయడం అంతా ఆ సేఫ్టీ మరొకటి లేదనమాట. అనవసరంగా పురుగు మందులు ఇవన్నీ కొట్టే కంటే కూడా హ్యాండ్ కలెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అంటారు. కొన్ని సందర్భాల్లో మనకి ఇస్తారు కదా హెచ్సిడి అని, హ్యాండ్ కలెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అనమాట. ఈ ప్రక్రియ చేపట్టడం ద్వారా అనేక రకాలుగా మనం లాభపడవచ్చు అనమాట. ఎందుకంటే అనవసరమైన మందులు కొట్టకుండా వాటి వల్ల ఇతర సమస్యలన్నీ రాకుండా కనపడినట్టుగా చేత్తో ఏర్పడేయడం చాలా ముఖ్యం. హెచ్సిడి చేయాలి. పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. 15 నుండి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలన్నమాట. ఇవి కూడా బాగా పనిచేస్తాయి. పక్షి స్థావరాలు ఉంటే కనుక ఎప్పుడు కూడా పంట ఎత్తుకి అడుగు ఎత్తులో మనం పక్షి స్థావరాలను పెట్టుకోవాలి. పక్షి స్థావరాలు టీ ఆకారంలో పెట్టుకుంటాం. వీటిని కనుక కట్టిన తర్వాత పక్షులు వచ్చిన తర్వాత వాటికి ఇంకా మంచి విందు లభించినట్టే. ఎందుకంటే ఎటు చూసినా ఈ పురుగులు కనిపిస్తూ ఉంటాయి, లేత లార్వాలు ఇవన్నీ కూడా కనపడతాయి. కాబట్టి పక్షులు విపరీతంగా వచ్చి వాటిని తినేసి ఒక రకంగా మనకి మేలు చేస్తూ ఉంటాయన్నమాట. అదొక రకం. అలాగే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులు ఉన్నాయి కదా, ఈ గుడ్డు పరాన్నజీవుల్ని దాదాపుగా ఎకరానికి 50,000 చొప్పున వదలాలన్నమాట. ఎప్పుడు వదలాలి? ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వీటిని వదిలితే సరిపోతుంది. ఎకరానికి 50,000 ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవుల్ని మనం విడుదల చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇదొక రకం. తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో మనం చూస్తే మైక్రోప్లెటిస్ మ్యాక్యులోపెనిస్ అనేటువంటి పరాన్నజీవులు మనకుంటాయి. ఈ పేరు ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా అడుగుతున్నారనమాట. చాలా సందర్భాల్లో దాసరి పురుగు పైన ఉపయోగించే పరాన్నజీవి ఏది అని అంటే మైక్రోప్లెటిస్ మ్యాక్యులోపెనిస్ అనేటువంటిది. సో దీన్ని మనం ఈ పరాన్నజీవిని ఉపయోగించి గొంగలి పురుగులపైన ఆశిస్తూ ఉంటాయన్నమాట. ట్రైకోగ్రామా అనేటువంటిది గుడ్డు పరాన్నజీవి అని ఎలాగైతే చెప్పుకున్నాం, అలాగే గొంగళి పురుగు దశలో ఆశించే పరాన్నజీవి ఏది అంటే మైక్రోప్లెటిస్ మ్యాక్యులోపెనిస్. సో ఈ రెండు కూడా అడగొచ్చు అనమాట. గుడ్డు పరాన్నజీవికి ఎగ్జాంపుల్ ట్రైకోగ్రామా చెప్తూ ఉంటాం. అలాగే గొంగళి పురుగు దశ పరాన్నజీవి ఏది అంటే మైక్రోప్లెటిస్ మ్యాక్యులోపెనిస్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువ మనకి ఉపయోగపడుతుంది పరీక్షల్లో. ఇవేం చేస్తాయి? గొంగళి పురుగుపైనే ఆశించేటటువంటి ఇవన్నమాట. వాటిపైన ఆశించి వాటిని ఇండైరెక్ట్గా తినేస్తూ ఉంటాయి. చాలా వరకు గొంగళి పురుగులు దీనివల్ల బాగా అదుపులో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా పరాన్నజీవులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ మైక్రోప్లెటిస్ మ్యాక్యులోపెనిస్ అలాంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు ఎటువంటి పురుగు మందు మనం పిచికారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇలాగనమాట. ఇలాగ కొన్ని మనకి ఉన్నాయి. ఇంకా కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా మనం దీనికి చేయొచ్చు. దీనికి కంట్రోల్ చేయడానికి ఏంటంటే దీని తాలూకు కోశస్థ దశ మనం గమనించేటట్టయితే
భూమిలో కానీ లేకపోతే ఆకుల్ని చుట్టుకొని కానీ కోసస్థ దశలు గడుపుతూ ఉంటుంది. ఈ పాయింట్ యాడ్ చేసుకోండి. దీంట్లో దాసరి పురుగు సంవత్సరానికి 5 నుంచి 6 5 to 6 జనరేషన్స్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి ఎన్ని జనరేషన్స్ ఇది తయారవుతాయంటే 5 నుంచి 6 జనరేషన్స్ దీని నుండి తయారవుతాయి అన్నమాట. కాబట్టి సంతతులు, దాన్ని జనరేషన్స్ అని చెప్తాం మనం. ఇది ఎక్కడ ఉంటుంది? భూమిలో కానీ వాటి కోసస్థ దశలు ఎక్కడ ఉంటాయి? భూమిలో కానీ లేత ఆకుల్లో కానీ వీటి తాలూకు కోసస్థ దశలు ఉంటాయి అన్నమాట. అక్కడుండి ఆ జనరేషన్స్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఈ రెక్కల పురుగులు నారింజ కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. నారింజ, బత్తాయి కాయలు ఉంటాయి కదా, ఈ కాయల నుంచి రసాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. అది ముఖ్యమైనటువంటి పాయింట్. రెక్కల పురుగు అటాక్ ఇక్కడ ఎప్పుడు లార్వాలు అటాక్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రెక్కల పురుగు కూడా అటాక్ చేస్తుంది. ఆముదాన్ని కాదు, దేన్ని? నిమ్మ, నారింజ, బత్తాయి ఈ తోటల్లో రెక్కల పురుగులు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ కాయల యొక్క రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయన్నమాట. సో మైక్రోప్లెటిస్ అనేటువంటి పరాన్నజీవిని మనం విడుదల చేయడం ద్వారా గొంగళి పురుగులను మనం సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు. సో ఎప్పుడైనా ఈ పరాన్నజీవులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం మందులేవి కూడా పిచికారీ చేయకూడదు. సో వేపగింజల కషాయం అది మనకి తెలిసిందే. ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజెస్లో ఇంకెప్పుడైనా ఇవి పురుగులు వ్యాపిస్తాయి అని అనుకున్నప్పుడు, లేకపోతే వచ్చే పరిస్థితి కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయాన్ని మనం పిచికారీ చేస్తే, గుడ్లు కానీ పెట్టే దశలో ఉంటే కనుక ఆ గుడ్లన్నిటినీ కూడా ఈ వేపగింజల కషాయం చంపుతుంది. ఎర్లీ స్టేజెస్లో ఉండేటటువంటి లార్వాలు ఉంటాయి కదా, చిన్న చిన్న లార్వాలు, అప్పుడే పుట్టినటువంటి లార్వాలు ఉంటాయి కదా, వాటిపైన వేపగింజల కషాయం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. బీటీ, బ్యాసిల్లస్ తురింజియన్సిస్ బ్యాక్టీరియా పురుగు మందు అయినా తీసుకోవచ్చు. దాన్ని కూడా దీన్ని ఉధృతిని నివారించడానికి తీసుకోవచ్చు అనమాట. 0.5 మిల్లీలీటర్లు లేకపోతే 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున తీసుకుని బీటీ అనే బ్యాక్టీరియా మందు తీసుకుని కూడా వీటిని నివారణ చేయొచ్చు అనమాట. సో లార్వాలు కనుక పెద్ద ఉండేటప్పుడు ఏంటంటే కొన్ని రకాల పురుగు మందుల్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. అవి ఏంటి మనం చూస్తే ఏంటంటే వేపగింజల కషాయం తర్వాత ఈ బ్యాక్టీరియా మందులు చెప్పాను కదా, బీటీకి సంబంధించినటువంటి పురుగు మందుల విషయానికి వస్తే వాటి పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే అవి హాల్ట్, బయోబిట్, డైపెల్, డెల్ఫిన్. ఇవి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి మందులు అనమాట. కాబట్టి హాల్ట్ ఒకటి, బయోబిట్ ఒకటి, డైపెల్, డెల్ఫిన్ అనేటువంటి మందులు అనమాట. ఈ మందులన్నీ కూడా 2 మిల్లీలీటర్లు 2 మిల్లీలీటర్లు తీసుకోమంటున్నారు. కాబట్టి 2 ml per లీటర్ చొప్పున తీసుకుని మనం పిచికారీ చేయవచ్చు అనమాట. అలాగే ఇంకా ఏంటంటే కార్బరిల్ అయితే 3 గ్రాములు, ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లుగా మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం అన్నమాట. కార్బరిల్, ఎసిఫేట్, ప్రొఫెనోఫాస్ అంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంకా తప్పనిసరి మనం మందు కొట్టాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు పరాన్నజీవుల లెక్క కూడా చూసుకోవాలి. పరాన్నజీవులు అనేటువంటివి ఎక్కడ మనకు కనపడలేదనుకోండి, అలాంటి సమయంలో మందులు పిచికారీ చేయొచ్చు. అన్నిటికంటే ప్రధానంగా చేతితో ఎరివేయడం మనకు చాలా ముఖ్యం. మన కంటి ఎదురుగుండా లార్వా కనిపిస్తుంది, తింటుంది. మనం ఏం చేయాలి? వీలైనంత వరకు చేతితో ఏరి నాశనం చేయడం చాలా ముఖ్యం. లేదు అలా కాకుండా మనం మందు పిచికారీ చేసి మన కళ్ళెదురుగుండా అది చచ్చిందా లేదా అని చెప్పి ప్రయోగాలు చేసి బోల్డంత టైం వేస్ట్ చేసుకుని ఇవన్నీ ఎందుకండి? అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఏంటంటే మన ఇప్పుడు చూడండి పేనుబంక ఉంటుంది, లేకపోతే ఇంకా తామర పురుగులు ఉంటాయి. అవి మనం చేతులతో తీయలేం. పేనుబంక కానీ తామర పురుగులు కానీ చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా, పిండి నల్లి కానీ, వీటన్నిటినీ చేతితో తీయడానికి అవ్వదన్నమాట. మనం అప్పుడు తప్పనిసరిగా మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. అదే మనకి ఇప్పుడు ఈ పొగాకు లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, అలాగే ఈ దాసరి పురుగులు అనేటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా వీటికి సంబంధించి ఏంటంటే ఈ పురుగులన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం చేతితో ఏరివేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ పురుగులన్నిటినీ కూడా మనం చేతితో ఏరేయచ్చు. ఏవి? పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, అలాగే ఇప్పుడు చెప్పుకునేటువంటి దాసరి పురుగు, ఇలా కంటికి కనిపించేటువంటి పురుగులన్నిటినీ కూడా మనం చాలా వరకు చేతితో ఏరేయచ్చు అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు చేతితో ఏరేయడం మంచిది. చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో ఈ పేనుబంక, లేకపోతే తామర పురుగులు, పిండి నల్లి, ఇంకా ఇతర తెల్లదోమలు ఇలాంటివి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం ఏదైనా మందులు మనం పిచికారీ చేసుకోవాలి. కాబట్టి దీన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువల్ల వీలైనంత వరకు పురుగు మందుల జోలికి అయితే వెళ్ళకూడదు. తప్పనిసరి పరిస్థితి ఇంకా మనం
మందు కొట్టకపోతే ఏమీ అవ్వదు అన్న పరిస్థితుల్లో మాత్రమే మనం ఏం చేయాలన్నమాట, అప్పుడు మాత్రమే పురుగు మందులు మనం పిచికారీ చేసుకోవాలి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇప్పుడైతే ఏవైతే చెప్పానో ఈ నివారణ చర్యలన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో పంట కోసేసిన తర్వాత పొలంలో ఉండేటువంటి చెత్త కాల్చివేయమంటున్నారు. ఈ దశలో కోసేస్త దశలో ఉండేటువంటి దాసరి పురుగుల్ని కొంతవరకు ఈ చెత్తను కాల్చడం అనేటువంటిది జనరల్గా ఇప్పుడైతే ప్రిఫర్ చేయట్లేదన్నమాట. ఇంతకు ముందు రోజుల్లో అయితే మనకి చెత్తను కాల్చడం ఇవన్నీ కూడా ఉండేవి. తక్కువ మొత్తంలో అయితే పర్వాలేదు, కానీ ఒక ఏరియా మొత్తం అందరూ కలిపి ఒకేసారి చెత్తను కాల్చడం ఇలాంటి పనులైతే తప్పకుండా చేయకూడదు. అందువల్ల ఏంటంటే మామూలుగా తక్కువ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి చెత్త అంతటిని కూడా ఒక దగ్గర కాల్చుకోవడం అనేటువంటిది మంచిది. అలా చేస్తే ఏమవుద్దంటే అక్కడ కోసస్త దశలో ఉండేటువంటివి చెప్పాను కదా, లేత ఆకులపైన లేకపోతే భూమిలోనూ కోసస్త దశలు అనేటువంటివి జరుపుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ లేత ఆకులు ఇవన్నీ కూడా వీటిలో ఉండేటువంటి కోసస్త దశలన్నీ కూడా మనకి కంట్రోల్ అవ్వాలి అంటే మనం వాటన్నిటిని మంట పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా దాసరి పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా వరకు మనం నివారణ చేయవచ్చు అన్నమాట. సో ఎగ్జామ్ పరీక్షకు సంబంధించినంత వరకు ఈ దాసరి పురుగులు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక బిట్స్ దీని నుంచి రావచ్చు అన్నమాట. అలాగే రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా, సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా దీని మీద ఒక ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ప్రతి లైన్ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. తప్పనిసరిగా దీని నుంచి ఒక్కొక్క బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది ఆముదం నాశించేటువంటి పురుగుల్లో ప్రధానమైనటువంటిది దాసరి పురుగు లేకపోతే నామాల పురుగు అనేటువంటిది. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పెస్ట్కి వెళ్ళిపోదాం. తర్వాత రెండో పెస్ట్ ఏంటంటే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కోనోగీతస్ పంక్టిఫెరాలిస్. కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు. కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ క్రమము లెపిడాప్టెరా. ఇది మనం జాగ్రత్తగా మనం చూసేటట్టయితే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు. ఇది ఏ విధమైన నష్టాన్ని కలిగిస్తుందో ఒకసారి చూద్దాం. కొమ్మల్ని తొలుస్తుంది, అలాగే కాయల్ని కూడా తొలుస్తుంది అన్నమాట. కొమ్మల్ని కాయల్ని తొలిచేటువంటి పురుగే కాబట్టి దీన్ని ఏమన్నారంటే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అన్నారు. శాస్త్రీయ నామం వచ్చేసరికి కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ షూట్ అండ్ క్యాప్సూల్ బోరర్ అని దీన్ని అంటారనమాట. షూట్ అండ్ క్యాప్సూల్ బోరర్ అంటాం దీన్ని. కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ అనమాట. దీని ఇంకో పేరు కూడా ఉంది, డైకోక్రాసిస్ అని కూడా అంటారనమాట. డైకోక్రాసిస్ అది కూడా రాసుకోవాలి. డైకో DICHO CROCAS డైకో DICHO CROCAS డైకోక్రాసిస్ పంక్టిఫెరాలిస్ అని కూడా దీన్ని మనం పిలుచవచ్చు అనమాట. ఎలా ఉంటాయి ఏంటి, ఇది ఏ విధమైన నష్టం కలుగజేస్తుంది? ఆముదం పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఇది చాలా నష్టాన్ని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉంటాం అనమాట. ఈ పురుగు ఆముదం పుష్పించే దశ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. పుష్పించే దశ అనమాట. ఆముదంలో పుష్పించే దశ నుంచి మొదలయ్యి ఎక్కువ నష్టాన్ని కలిగించే పురుగు ఏంటి అని అంటే ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆముదం పంటలో పుష్పించే దశ నుండి ఆశించి, కాకపోతే ఈ దాసరి పురుగు అనేది ఎర్లీ స్టేజెస్ నుండే ఆశిస్తూ ఉంటుంది. దాసరి పురుగు ఎర్లీ స్టేజెస్ నుంచే ఇది ఆశిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు పుష్పించే దశ నుండి మాత్రమే ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ డైకోక్రాసిస్ పంక్టిఫెరాలిస్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఇంకా దీని తాలూకు లక్షణాలు కనుక మనం ఒకసారి చూస్తే తల్లి పురుగులు ఎలా ఉంటాయంటే మధ్యస్థంగా ఉంటాయి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంటాయన్నమాట. లేత పసుపు రంగు రెక్కలు ఉంటాయి, వాటిపైన నల్లని మచ్చలు కలిగి ఉంటుంది ఈ కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ అనమాట. ఊహించుకోండి ఒకసారి, లేత పసుపు రంగు రెక్కలు, పైనేమో నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. ఇవి బాగా మంచి ఆకర్షణీయంగా కనిపిస్తుంటే జనరల్గా మనకి కనిపించే వాటిలో ఇవి కూడా కొద్దిగా అట్రాక్టివ్గానే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి పురుగు ఎలా ఉంటుంది, లద్దె పురుగు ఎలా ఉంటుంది అని అంటే ఎరుపు రంగు గోధుమ రంగులో ఉండి సన్నటి రోమాలు కలిగి ఉంటుందన్నమాట. కొంగలి పురుగు అనొచ్చు దీన్ని కూడా. సో ఎరుపు రంగు అలాగే గోధుమ రంగు, గోధుమ కలిసిన ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పైన సన్నగా ఉండేటువంటి రోమాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. పసుపుగా ఉండే రెక్కలు, మనం బొమ్మ వేసుకోమని చెప్పాను కదా మీకు. దీంట్లో ఏంటంటే పసుపుగా ఉండే రెక్కలు, వాటిపైన నల్లని మచ్చలు, ఇది మనం బాగా చెప్పుకోవాలన్నమాట. పసుపు రంగులో ఉండేటువంటి రెక్కలు,
వాటిపైన నల్లని మచ్చలు కలిగి ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఒక పిక్చర్ ఊహించుకుంటే మనకి అది గుర్తుంటుందన్నమాట. ఇంకా ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది ఒకసారి మనం చూద్దాము. పుష్పించే దశ నుంచి మొదలవుతుంది ఉధృతి. అలాగే పురుగులు కొమ్మలపైన కాయలపైన ఉండేటువంటి పత్రహరితాన్ని అంతటినీ కూడా గోకి తింటూ ఉంటాయన్నమాట. సో కొమ్మలు ఇది చెప్పాం కదా, షూట్ అండ్ క్యాప్సూల్ బోరర్ అన్నాం కదా, కొమ్మల్ని కూడా ఆశిస్తుందన్నమాట. కొమ్మలపైన కాయలపైన ఉండేటువంటి పత్రహరితం ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా గోకి తినడం జరుగుతూ ఉంటుంది. పుష్పించే దశలోనే దీని యాక్టివిటీ అంతా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందంటే పుష్పించే దశలోనే ఉంటుందన్నమాట. కొమ్మల్లోనికి పోతుంది, కొమ్మల్లోకి పోయి అక్కడ కొమ్మలు కాయలన్నింటినీ కూడా నష్టపరుస్తూ ఉంటుంది. కొమ్మ లోపలికి ప్రవేశిస్తుంది. చెప్పుకుంటాం కదా మనం, చాలా కీటకాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. బ్రింజాల్ వంగలో మనం చూస్తే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు ఉంటుంది. ఫ్రూట్ అండ్ షూట్ బోరర్, ల్యూసినోడ్స్ ఆర్బనాలిస్ అనేటువంటిది ఉంటుంది. దీన్నే మనం తలనత్త అంటుంటాం కదా. సో ఈ తలనత్త పురుగులన్నీ ఏం చేస్తుంటాయి, లేత కొమ్మల్లోకి ప్రవేశించి ఆ కొమ్మల్లో ఉండి అక్కడ ఉండే కణజాలాన్ని తింటూ ఆ కొమ్మలన్నీ కూడా ఎండిపోయేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఇది కూడా ఏం చేస్తుందంటే కొమ్మల్లోకి కాయల్లోకి కూడా ప్రవేశం చేస్తూ ఉంటుంది అనమాట. 2-3 కాయలను గూడుగా చేస్తుంది. అదొక ముఖ్యమైన క్యారెక్టర్ అనమాట. దీంట్లో ఆముదంలో మనం చూస్తే 2-3 కాయలు, ఆముదం కాయలన్నింటినీ కూడా గూడులాగా చేసే కీటకం ఏంటి అని అంటే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అనమాట. సో గూడులాగా చేసుకుని లోపల ఉండేటువంటి భాగాలన్నింటినీ కూడా తింటూ నష్టపరుస్తుంది. కొమ్మల్లోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుంది, కొమ్మల చివరి భాగం ఎక్కడైతే అది రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించిందో ఆ మిగిలినటువంటి పై భాగం అంతా కూడా ఎండిపోతుంది అనమాట. మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఈ తలనత్త పురుగులు ఏ విధంగా అయితే కొమ్మలు ఎండిపోతాయో దీంట్లో కూడా అదే విధంగా కొమ్మలు ఎండిపోవడం జరుగుతూ ఉందన్నమాట. సో కొమ్మల చివరి భాగం అంతా కూడా ఎండిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నివారణ చర్యలు విషయానికి వచ్చేసరికి ఇంకా దీంట్లో ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక ఒకసారి మనం చూద్దాం. ఎన్ని గుడ్లు పెడుతుంది ఏంటి అనేది ఒకసారి మనం కనుక చూస్తే ఇది గులాబీ రంగులో ఉండే గుడ్లు పెడుతుంది. ఒక పాయింట్ మీరు యాడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు ఏం చేస్తుందంటే వీటి తాలూకు గుడ్లు ఎలాగ ఉంటాయి అని అంటే గులాబీ రంగులో గుడ్లు పెడుతుంది. పాయింట్ యాడ్ చేసుకోండి. ఈ రంగులన్నీ కూడా రాసుకోవాలి. గుడ్లు కొన్నేమో నీలం రంగులో గుడ్లు ఉంటాయి, కొన్ని కోడిగుడ్లాగా ఉంటాయి, కొన్నేమో లేత గులాబీ రంగులో ఉంటాయి, కొన్ని తెలుపు రంగు గుడ్లు ఉంటాయి. శనగపచ్చ పురుగు గుడ్డు ఏ రంగులో ఉంటుంది అడిగారు అనుకోండి, తెలుపు రంగులో ఉంటుంది. శనగపచ్చ పురుగు యొక్క గుడ్లు ఏ రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి, సింగిల్గా పెడతాయి. అలాగే మామూలుగా పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి గుడ్లు వాటిపైన ఒక పదార్థం ఉంటుంది, ఏంటంటే నూగు లాంటి పదార్థం ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది. అది ఆ గోధుమ రంగులో ఉండే నూగుని పెడుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి గులాబీ రంగులో గుడ్లు ఉంటాయి. కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులో గుడ్లు ఏ విధంగా ఉంటాయంటే గులాబీ రంగులో ఉంటాయి. ఇది కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్కటిగా 2-3 గుడ్లు అలా పెడుతుంది అనమాట. ఒక్కొక్కటి చొప్పున పెడుతుంది. అలాగే పెట్టే గుడ్లు ఏంటంటే 2-3 గుడ్లు అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. శనగపచ్చ పురుగు ఎప్పుడు కూడా సింగిల్గా గుడ్లు పెడుతుంది. ఎక్కడ గుడ్లు పెట్టినా సరే సింగిల్గానే పెడుతుంది అనమాట. ఆ ప్లేస్ అయిపోగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో గుడ్డు పెడుతుంది. అలాగే ఎక్కువ గుడ్లే పెడుతుంది, కానీ పెట్టే దగ్గర మాత్రం ఒకటే గుడ్డు పెడుతుంది అనమాట. పొగాకు లద్దె పురుగు అలా కాదు, ఒకే దగ్గర గుంపుగా కొన్ని వందల గుడ్లు పెట్టి పైన నూగుతో కప్పేస్తుంది. అది దాని క్యారెక్టర్ అనమాట. అలాగే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులో కూడా ఏం జరుగుతుంది, దీంట్లో కూడా పెట్టే దగ్గరల్లో కూడా 2 కానీ 3 కానీ గుడ్లు పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ పెడుతూ ఉంటాయి, పువ్వుల్లో పెడుతూ ఉంటాయి. పువ్వుల్లోని అండం దగ్గరగా ఉండేటువంటి కాయలపైన పెడుతూ ఉంటాయి. ఈ పాయింట్ బాగా యాడ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్ అది. సో పువ్వు మొగ్గల దగ్గర పువ్వుల్లో ఉండేటువంటి అండం దగ్గరగా పెడుతూ ఉంటాయి. అండం దగ్గర గుడ్లు పెట్టడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట ఇది. అండం దగ్గర గుడ్లు పెట్టడం జరుగుతుంది. అండం దగ్గర అదొక పాయింట్ మనకి బాగా యాడ్ చేసుకోండి. అక్కడ అలా అంటే మనకు ఐడియా ఉంటుందన్నమాట. పువ్వుల్లో ఉండేటువంటి అండం దగ్గర గుడ్లు పెడుతుంటే అప్పుడు పెట్టినటువంటి కాయలు ఏర్పడే కాయలపైన కూడా పెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనం ఒక 20 గుడ్ల వరకు గమనించవచ్చు. దీని నుంచి లార్వాలు బయటకు వచ్చి కాయల్ని గోక్కుంటూ ఉంటాయి. అలాగే మిగిలినటువంటి వీటిని కూడా అవి పత్రహరితాన్ని గోకి తినడమే ఇది కూడా చేసేటువంటి పని. దాసరి పురుగులాగే ఇది కూడా పత్రహరితాన్ని గోకి తినడం అన్నీ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో అయితే కాండాన్ని కూడా తొలిచి పెరిగే కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇది ఎక్కువగా నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. అంటే ఆముదం పంటలో కొమ్మలు ఎండిపోవుట దేనివల్ల అంటే ఇవన్నీ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకుని మనం రాయాల్సి ఉంటుంది. ఆలోచించాలన్నమాట. ఏంటి ఆలోచించాలి, ఇవి ఎక్కడ మనకి ఇవ్వలేదు అయినప్పటికీ బిట్ వచ్చింది అనుకోండి, మనం ఒకసారి రివర్స్లో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. దాసరి పురుగు అయితే కేవలం అది జల్లెడాకుల్ని మాత్రమే చేస్తుంది తప్ప కొమ్మలు ఎండిపోయేటట్టు చేయదు.
కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు. కొమ్మ తొలిచే పురుగు కాబట్టి అది కొమ్మల్లో ప్రవేశించి కొమ్మల్ని ఎండిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి మనం అది ఆన్సర్గా పెట్టుకోవాలి. కొమ్మలు ఎండిపోవుట ఒక సిమ్టమ్ అన్నమాట. కొమ్మలు ఎండిపోవుట, ఆముదంలో కొమ్మలు ఎండిపోవుట దేని వలన అని అడుగుతారనమాట. మనం ఏంటంటే సింపుల్గా ఒకటే మనం అనుకుంటాం, అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటాం అనమాట. సింపుల్గా ఇది మనకి బాగా అలవాటు స్టూడెంట్స్ అందరికీ కూడా. చదవడం మానేసి అంటే అర్థం చేసుకోకుండా వెంటనే అనుకుంటాం ఏంటంటే ఆముదంలో కొమ్మలు ఎండిపోవడం ఎక్కడ లేదు, మనకి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇచ్చారు ప్రశ్నలు అని చెప్పేసి మనం సెల్ఫ్ సింపతిలో పడిపోతాం అనమాట. ఆ తర్వాత మనం చాలా గందరగోళం పడాల్సి ఉంటుంది. రిజల్ట్ ఏమో వచ్చిన తర్వాత ఇంకా డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎలా రాస్తాం, మామూలుగా ఇస్తే మేము బాగా ఎరగదీసేవాళ్ళం అలా అనుకుంటాం అనమాట. కానీ ఏంటంటే అన్నీ సమగ్రంగా చదవాలి ఈ రోజుల్లో. ఇంతకు ముందు రోజులైతే స్ట్రైట్గా చదివితే సరిపోయేది. ఇంతకు ముందు రోజుల్లో ఏమని అడిగేవారు ప్రశ్నలు, దాసరి పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏంటి రాసేస్తాం. అలాగే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు యొక్క శాస్త్రీయ నామం రాయండి రాసేస్తారు. లేకపోతే వాటి క్రమం అడుగుతారు రాసేస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మనం ఈ రోజుల్లో అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇంకా డీప్గా అడుగుతారు అనమాట. కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంటుంది, ఇంకా మనకి డీప్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు నేను చెప్పాను. ఏంటంటే ఇవి గులాబీ రంగులో గుడ్లు పెడతాయి. అలాగే ఒక్కో దగ్గర కూడా 2 నుంచి 3 గుడ్లు పెడుతూ ఉంటాయి. అలాగే పువ్వుల్లో ఉండేటువంటి అండం దగ్గర ఎక్కువగా గుడ్లు పెడతాయి. లేత కాయలు ఉంటే వాటన్నిటిని కూడా ఆకుపచ్చని పదార్థాన్ని అంతటిని కూడా తింటూ ఉంటాయి. అలాగే కొమ్మలు వాటన్నిటిలో ప్రవేశిస్తాయి. కాండం దగ్గర ఉండే ప్లేసుల్లో కూడా ప్రవేశించి కొమ్మలు ఎండిపోయేటట్లుగా చేస్తాయి. సో ఆముదంలో కొమ్మలు ఎండిపోవుట ఏ కీటకం వల్ల అంటే మనం ఇది రాయాలి, కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అని చెప్పి రాయవలసి ఉంటుందన్నమాట. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇలాగా ఉంటాయి ప్రశ్నలన్నీ కూడా అనమాట. ఒక్కొక్క లార్వాలు మనం చూస్తే ఏంటంటే చాలా కాయల్ని నష్టపరుస్తూ ఉంటాయి. క్యాప్సూల్ బోరర్ అన్నాం కదా మనం. కాబట్టి ఏంటంటే కేవలం కొమ్మల్ని తొలిచి నష్టం చేయకుండా ఇదేంటంటే వాటిని క్యాప్సూల్ అంటాం. దాంట్లో ఉండే ఆముదం కాయల్ని మనం ఏమంటాం అనమాట, క్యాప్సూల్ అంటాం. సో ఈ క్యాప్సూల్స్ ఏవైతే ఉంటాయో కాయల్ని కూడా తొలిచి నష్టపరుస్తూ ఉంటుంది. కాయల మధ్యలో గూడుగా చేసుకుని ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఎలాగ దీన్ని నివారణ చేసుకోవాలి, ఈ పురుగు నివారించుకోవడానికి మనం ఏం చేయాలంటే పూత దశలో, ఎందుకంటే ఈ కీటకం పూత దశలో ప్రత్యేకంగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. అంతవరకు ఉండదు. కానీ ఆముదంలో పూత స్టార్ట్ అవగానే కనిపించే పురుగు ఏది అని అంటే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అని మనం అర్థం చేసుకోవాలి. పూత దశలో ఒకసారి మనం ఏం చేయాలి, మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు తీసుకోవాలి. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు తీసుకోవాలి. ఇండాక్సికార్బ్ కూడా వాడచ్చు, 1 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేకపోతే థయోడికార్బ్ తీసుకోవచ్చు. ఇదైతే 1.5 గ్రాములు తీసుకోవచ్చు. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ఏ దశలో మనం చేసుకోవాలంటే పూత దశలో మనం దీన్ని చేయాలి. పూత దశలో చేసేటప్పుడు స్ప్రేయింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. లేకపోతే పూత కొంచెం రాలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తే కనుక బాగుంటుంది. లేకపోతే మనం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, షూట్ అండ్ క్యాప్సూల్ బోరర్ అనమాట. దీన్నే మనం కోనోగీథస్ పంక్టిఫెరాలిస్ అంటున్నాం. మరొక పేరు ఏంటంటే డైకోక్రాసిస్ పంక్టిఫెరాలిస్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్లో దీంట్లో గురించి కూడా చాలా బిట్స్ మనకి వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో ఆముదంలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు గురించి వివరించండి అని చెప్పి ఈ గుర్తింపు లక్షణాలు, అలాగే గాయపరిచే లక్షణాలు, నివారణ చర్యలు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. అందుకే చెప్పాను, ఆముదం అనేటువంటిది ఎగ్జామ్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ బిట్స్ అన్నీ రావచ్చు అనమాట. అలాగే రైతుల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పంట ఆముదం. మనం తెలుసు కదా, మనం కొన్నిటికి ఏకంగా ఎర్ర పంటగా ఆముదాన్నే వేస్తుంటాం. పొగాకు లద్దె పురుగు ఇలాంటి వాటికి ఎర్ర పంటగా ఆముదాన్నే వేస్తుంటాం. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంటుంది అంటే దాని అర్థం ఏంటి, ఆ పంట అంటే విపరీతమైన ఇష్టపడేటువంటి పురుగులు చాలా ఉన్నాయి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ పంట అంటే ఇష్టపడే పురుగులు చాలా ఉన్నాయి అదనమాట. పత్తి పాము 2 పక్కనే పెట్టామనుకోండి, మనం చిన్నపిల్లలకి ఇప్పుడు బాగా ఎర్లీ స్టేజెస్లో ఏం చేస్తుంటారు, ఫుడ్ పెడుతుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏమి ఇష్టపడతారా అని చెప్పేసి పెడుతుంటారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఏమవుతుంటుందంటే ఒక ఆముదాన్ని, ఒక పత్తి పంటని తీసుకొచ్చి పక్కనే పెట్టి నువ్వు ఏ పంటని ఎక్కువగా ఆశిస్తావు అని చెప్పి ఈ పొగాకు లద్దె పురుగుల్ని మనం అన్నాం అనుకోండి, అవి వెళ్ళి తిన్నగా వెళ్ళి ఆముదం పంటను పట్టుకుంటాయి.
అంటే దాని అర్థం ఏంటనమాట, ఏది ఎక్కువగా ఇష్టపడితే దాన్ని ముందుగా కదా తింటాయి. మనమైనా సరే అంతే. ఎప్పుడైనా కొన్ని ఆహార పదార్థాలు మన ముందు ఉండేటప్పుడు దేన్ని మనం ఎక్కువగా ఇష్టపడతామో వాటినే ముందుగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఇది కూడా అలాగే అనమాట. అలాంటి పంట ఆముదం. అంటే ఏంటి, ఈ చాలా ఎక్కువగా ఉండేటువంటి పంట ఆముదం అన్నమాట. కాబట్టి ఇది మనం ఎర్ర పంటగా వేసుకునేటటువంటి ఈ పంట కాబట్టి ఇందులోనే కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తర్వాత ఈ పంట నాశించేటువంటి దాంట్లో ఏంటంటే ప్రధానంగా కనిపించేటువంటి పురుగు పొగాకు లద్దె పురుగు. దీని గురించి మనకి బాగా తెలిసిందే. ఈ పొగాకు లద్దె పురుగు శాస్త్రీయ నామం స్పోడోప్టెరా లిడ్చురా, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా. ఇది మనకి బాగా తెలిసిందే. ఈ తల్లి పురుగులు బాగా బలిష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ముందు జత రెక్కలపైన ముదురు గోధుమ రంగులో ముందు జత రెక్కలు కనబడుతూ ఉంటాయి. వాటిపైన వెండిలాగా మెరుస్తూ ఉన్నటువంటి తెల్లని చారలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాతలు మనం గమనించినప్పుడు ఆ రెక్కలపైన ఏంటంటే ఆ వెండి చారలు మెరుస్తూ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఒక రకమైనటువంటి మెరుపు కనబడుతూ ఉంటుంది ఆ రెక్కలపైన అన్నమాట. వెండి చారలు మెరుస్తూ కనపడతాయి. చారలు అంటే స్ట్రైట్గా గజిబిజిగా ఉన్నట్టుగా ఉంటాయి చారలు, కానీ అవన్నీ కూడా మెరుస్తూ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెనుక జత రెక్కలు వచ్చేసరికేమో అవి తెల్లగా కనబడుతూ ఉంటాయి. సో దీని గుడ్డు నుంచి వెలువడినటువంటి లద్దె పురుగులు ఏవైతే ఉంటాయి ఇవి ఎర్లీ స్టేజ్లో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే పెరిగిన కొద్దీ వాటి తాలూకు రంగు మారుతుంది. సో పెరిగే దశల్లో ఏమవుతుంది, కొంచెం ముదురు ఆకుపచ్చ అవుతుంది. ఆ తర్వాత గోధుమ రంగులోకి మారడం జరుగుతూ ఉంటుంది. దీని శరీరం మీద కనుక మనం చూసేటట్టయితే సన్నగా గీతలు కనిపిస్తూ ఉంటాయి, గీతలు ఉంటాయి. అలాగే మెడపైన ప్రస్ఫుటంగా నల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయన్నమాట. మెడ భాగంలో నల్లని మచ్చలు కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం పొగాకు లద్దె పురుగు అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మనకి కనిపిస్తుంది, బలిష్టంగా కూడా ఉంటుంది. పెరిగేటువంటి దశల్లో ఇది బలిష్టంగా మనకి పొగాకు లద్దె పురుగు కనపడుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ పంటను గాయపరుస్తుంది ఏంటి అనేది మనం చూస్తే, తొలి దశలో ఉండేటువంటి లద్దె పురుగులు ఏం చేస్తుంటాయంటే ఆకులపై ఉండేటువంటి పత్రహరితాన్ని అంతటినీ గోకేసి తినేస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఆకులన్నీ కూడా జల్లెడగా మారుతాయి. సో జల్లెడ పురుగులన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం చూస్తే ఆముదం పంటలో కనుక మనం చూస్తే జల్లెడ చేసేటువంటి పురుగులన్నీ కూడా ఇక్కడే మనకి ఉన్నాయన్నమాట. పెరుగుతున్న దశల్లో ఏం జరుగుతుంది, ఈ గొంగలి పురుగులు ఆకులన్నీ కూడా కొరికి తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈనెలు మాత్రమే మిగులుతాయి, మొత్తం ఆకు అంతటినీ కూడా అవి తినేస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటి, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్న లక్షణం ఏంటంటే వలస వెళ్ళిపోవడం. ఎర్ర గొంగలి పురుగులు ఏ విధంగా అయితే ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వలస వెళుతూ ఉంటాయో అదేవిధంగా పొగాకు లద్దె పురుగులు కూడా ఒక పొలంలో తినడం కంప్లీట్ అయిపోయిన వెంటనే పక్కనే ఉండేటువంటి పొలాలకి వలస వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. వలస వెళ్ళిపోవడం తెలుసు కదా మనకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా సందర్భంగా అనేక మంది వలస కార్మికులని చెప్తున్నారనమాట. అంతంతమంది అన్ని లక్షల మంది తమ తమ స్వగ్రామాలకి చేరుకోవడాన్ని మనం చూసాం. వలస వెళ్ళిపోవడం అనమాట, రివర్స్ మైగ్రేషన్ అంటారు దాన్ని. సాధారణంగా వాళ్ళు ఆల్రెడీ వలస పక్షులు ఏంటి వలస వచ్చారనమాట. ఆయా గ్రామాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి బయలుదేరి పనులు వెతుక్కుంటూ ఆయా రాష్ట్రాలకి రావడం జరిగింది. దాన్నే మైగ్రేషన్ అంటాం. అంటే తమ ఏదైతే సొంత ఊర్లు ఉన్నాయో సొంత ఊర్లని వదిలిపెట్టి మిగతా ప్రాంతాలకి వెళ్ళి అక్కడ జీవనాన్ని సాగిస్తూ ఉండడం, దాన్ని వలస అని అంటున్నాం. అవసరమైనోడు మళ్ళీ సొంత ఊరికి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులుండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారనమాట. దాన్ని వలస వెళ్ళిపోవడం అంటాం. రివర్స్ మైగ్రేషన్ అంటే ఏంటి, వలస వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ సొంత ఊరికి వెళ్ళిపోవడం, మొత్తం కంప్లీట్గా తిరిగి మొత్తం లగేజ్లన్నీ పట్టుకొని వెళ్ళిపోవడం అనమాట. ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మనం కనుక గమనిస్తే కరోనా న్యూస్ కంటే కూడా చాలా బాధాకరమైన న్యూస్ ఏంటంటే రివర్స్ మైగ్రేషన్ అనమాట. సో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి నడుచుకుంటూ వెళ్ళడం, చాలా బాధలు పడడం, మధ్యలోనే ఎంతోమంది చనిపోవడం, ఇవన్నీ కూడా గమనించాం. కరోనా కంటే కూడా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ రివర్స్ మైగ్రేషన్ అనమాట. దీని గురించి ఎందుకు చెప్పానంటే మైగ్రేషన్ గురించి వచ్చింది కాబట్టి దీని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మైగ్రేషన్ అంటే అర్థం ఏంటి, మనకి వలస వెళ్ళిపోవడం. ఎందుకు దీన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం, ఈ పొగాకు లద్దె పురుగులు కూడా అదేవిధంగా ఒక దగ్గర కనుక ఆహారం అయిపోతే పక్కన ఉండేటువంటి పొలాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్నే మనం మైగ్రేషన్ అంటాం అనమాట. ఇలాగా ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వరుసగా వలస వెళ్ళిపోయేటువంటి కీటకాల లిస్టులో మనం చూస్తే ఎర్ర గొంగలి పురుగులు ఉంటాయి, అలాగే పొగాకు లద్దె పురుగులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి, పంటలను ఎక్కువగా ఉధృతంగా దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక పంట నుంచి పాలీఫాగస్ పెస్ట్లు ఇవన్నీ కూడా
కేవలం ఒక పంటనే ఆశించకుండా అనేక పంటలను ఆశించి నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి వలస వెళ్ళిపోయి నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పాను. పొగాకు లద్దె పురుగులు ఎప్పుడు కూడా మొక్కల మొదళ్ళ దగ్గర ఉంటాయి, అలాగే నేల తాలూకు పగుళ్ళలో ఉంటాయి, ఇంకా ఎక్కడైనా నీడ కలిగినటువంటి ప్రదేశాల్లో అవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ నీడ కలిగినటువంటి ప్రదేశాల్లో ఉండి పగలంతా కూడా అక్కడ సేద తీరి సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా నిర్విరామంగా పనిచేసి వీలైనంత ఎక్కువ నష్టాన్ని మనకి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రాత్రిపూట వీటి తాలూకు నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ రాత్రిపూట విషపు ఎర్రలు తయారు చేసి పెట్టడం చేస్తూ ఉంటాం. దాని ద్వారా అవి అట్రాక్ట్ అయ్యి ఆ విషపు ఎర్రని తినేసి చనిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది పొగాకు లద్దె పురుగులకు సంబంధించినంత వరకు. సో మట్టి గడ్డల కింద ఉంటాయి, రాళ్ళ కింద ఉంటాయి, పగుళ్ళలో ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఈ నేల పగుళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉంటాయి అన్నమాట. అక్కడ వాటికి చల్లదనం అన్నీ కూడా ఉంటాయి. దాని నుంచి బయటపడేయడానికి మన రైతులు ఏం చేస్తారంటే నీళ్లు కడతారు. నీళ్లు కట్టగానే ఆ పగుళ్ళన్నీ కూడా నీటితో నింపబడి లోపల ఉండేటువంటి లార్వాలన్నీ కూడా ఒకసారిగా బయటపడతాయి అన్నమాట. వాటన్నిటిని ఏరి చంపడం చేస్తూ ఉంటారు. ఈ నివారణ చర్యలు మనం ఒకసారి కనుక గమనిస్తే వేసవిలో దుక్కులు చేయాలి. ఎందుకంటే కోసస్థ దశలన్నీ కూడా బయటికి రప్పించి మనం చంపాల్సి ఉంటుంది. వేసవిలో దుక్కులు చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పంట మార్పిడి చేసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఈ పురుగు ఎక్కువ వస్తుంది అనే పరిస్థితిలో సంవత్సరానికి ఎప్పటికప్పుడు మనం పంటని మార్చుకుంటూ ఉండాలన్నమాట. పంట మార్పిడి చాలా అవసరం. అలాగే లింగాకర్షక బుట్టలు ఉంటాయి కదా, లింగాకర్షక బుట్టలు అంటే ఫెర్మోన్ ట్రాప్స్ ఎకరానికి 4 చొప్పున మనం ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. లింగాకర్షక బుట్టలు కనీసం 4 ఎకరానికి 4 చొప్పున ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే కొంత మనం మానిటరింగ్ చేయొచ్చు. లింగాకర్షక బుట్టల ద్వారా అనేక ఇది చేసుకోవచ్చు కదా, 4 రకాలైనటువంటి యాక్టివిటీస్ మనం చేయొచ్చు అనమాట. సో లింగాకర్షక బుట్టల గురించి మనం ఆల్రెడీ ఇందుకు ముందే చెప్పుకున్నాము. దాంట్లో ఒక అంశం ఏంటంటే మానిటరింగ్ అనమాట. మానిటరింగ్ చేస్తూ ఉంటాం లింగాకర్షక బుట్టల ద్వారా. ఎన్ని కీటకాలు పడితే వాటి తాలూకు పాపులేషన్ అంత పెరుగుతుంది అనే ఉద్దేశంలో మనకి మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. మానిటరింగ్ అలాగే మాస్ ట్రాపింగ్ అని అంటాం. ఒకసారిగా ఎక్కువగా వచ్చే కీటకాలన్నింటినీ కూడా అందులోనే పడిపోయేటట్టు చేస్తాం అనమాట ఫెర్మోన్ ట్రాప్స్లో. దాన్నేమో మాస్ ట్రాపింగ్ అని అంటాం. అలాగే మేటింగ్ డిస్రప్షన్ అనేటువంటిది ఉంది. ఎక్కువ మగ పురుగులన్నింటినీ కూడా, రెక్కల పురుగులన్నింటినీ కూడా మనం అట్రాక్ట్ చేయడం ద్వారా ఆడపురుగులతో సంపర్కం జరగకుండా చేయడాన్నే ఏమంటామంటే మేటింగ్ డిస్రప్షన్ అంటాం అనమాట. సో 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ లింగాకర్షక బుట్టలు ఇక్కడ చేస్తూ ఉంటాయి. కాబట్టి పొగాకు లద్దె పురుగు గురించి చెప్పుకున్నప్పుడు ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ఈ 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ మనం లింగాకర్షక బుట్టల ద్వారా నెరవేర్చుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు, మానిటరింగ్ చేయొచ్చు, వాటి తాలూకు పాపులేషన్ పెరుగుతుందా లేదో చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే మాస్ ట్రాపింగ్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఒకేసారి ఇంకా ఒకరోజు 100 పడ్డాయి అనుకోండి, 2 రోజు 1000 పడతాయి, అలాగ 3వ రోజు ఒక 2000 పడతాయి. అలాగ ట్రాప్లో వచ్చి అనేక పురుగులన్నీ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది నేను చెప్తూ ఉండేది. అలాగే ఇంకోటి ఏంటంటే మేటింగ్ డిస్రప్షన్. ఇలాగ మగరెక్కల పురుగులన్నీ వచ్చి దాంట్లో పడిపోవడం ద్వారా మనం వాటికి సంపర్కం జరగకుండా చేస్తాం. ఆ విధంగా ఇండైరెక్ట్గా పాపులేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎకరానికి మనం ఎన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 4 ఏర్పాటు చేసుకోవాలి లింగాకర్షక బుట్టలు. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నాకు వీటి మీద ఐడియానే ఉంది. మీకు ఐడియా రావడం కోసం నేను చెప్తున్నాను. లింగాకర్షక బుట్టలు అనగానే దాని చరిత్ర మనకి కనిపించాలి. సో లింగాకర్షక బుట్ట అంటే చాలామందికి తెలియదు అనమాట. ఒకసారి ఒక ఎగ్జామ్లో మేము పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు లింగాకర్షక బుట్టలు షార్ట్ నోట్స్ ఇచ్చారనమాట. సో లింగాకర్షక బుట్టలు షార్ట్ నోట్స్ కదా, స్టూడెంట్స్ క్రియేటివిటీ ప్రదర్శించారు. దాంట్లో లింగాకర్షక బుట్ట గురించి రాయండి అని అంటే ఒక అమ్మాయి రాసిందనమాట. ఈ లింగాకర్షక బుట్టలు అనేటువంటివి వెదురుతో అల్లుతారు. ఆ తర్వాత ఇంకా అలాగనమాట. ఒక బుట్టను ఏ విధంగా అల్లుతారు, జనరల్గా సాధారణంగా బుట్టలు అల్లుతూ ఉంటారు కదా. సో ఆ బుట్టలు ఏ విధంగా అల్లుతారు, దానికి సంబంధించిందంతా కూడా ఒక పేజ్ అంతా రాసింది మొత్తం ఆ అమ్మాయి. సో చెప్తున్నాను మీకు, అందుకే నేను పదే వీటి గురించి వివరిస్తూ ఉంటానన్నమాట. లింగాకర్షక బుట్ట అనగానే అదేదో ఒక బుట్ట కాదు, వెదురు బుట్ట లాంటిది అసలే కాదు. అది మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అలాగైంది లింగాకర్షక బుట్ట అని. అసలు అది బుట్టలాగే ఉండదు, అది ఫెర్మోన్ ట్రాప్స్ అని అంటాం. ట్రాప్ అది ఒక రకమైనటువంటి ట్రాప్ అనమాట. సో ట్రాన్స్లేషన్ సమస్యల వల్ల అలా ఉంటాయి. రైతులు పిలుచుకునేటువంటి భాషలోనే మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి అలాంటి ట్రాన్స్లేషన్ జరుగుతుంటుందన్నమాట. సో లింగాకర్షక బుట్ట అంటే అది బుట్ట అనుకోకండి దయచేసి. ఇది నేను నేరుగా చూసింది, ఎగ్జామ్ పేపర్లో మేము చూసింది అది.
ఈ బుట్టని వెదురుతో అల్లుతారు. అది పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి. ఆ బుట్టలు తీసుకెళ్ళి పొలంలో పెడతారు. ఆ పొలంలో పెట్టిన బుట్టల్లోకి వచ్చి కీటకాలు వచ్చి పడుతూ ఉంటాయి. బేసిక్ ఐడియా ఉంటుంది ఏదైనా బుట్ట పెట్టడం వల్ల దీంట్లో వస్తుందని. కాకపోతే అదొక వెదురు బుట్ట ఇలాంటివన్నీ అన్నమాట. ఎందుకంటే ప్రాక్టికల్స్ సరిగ్గా చేయరు. కనీసం కొన్ని కాలేజెస్లో లింగాకర్షక బుట్టని చూపెట్టరు. ఇలాగ ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళకి చూపెట్టరు అనమాట. ఎలా తెలుస్తుంది చూపించకపోతే? కాబట్టి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది లింగాకర్షక బుట్టల తాలూకు స్టోరీ చిన్నది. కాబట్టి ఇవి ఏర్పాటు చేయాలి. అందుకే నేను దాని స్టోరీ మొత్తం చెప్పాను. ఒక లింగాకర్షక బుట్ట అంటే అది ఏం పనులు చేస్తుందని కంప్లీట్గా నేను అందుకే మీకు మళ్ళీ చెప్పాను అనమాట. సో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. 15 నుంచి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. వీటిని బర్డ్ పెర్చెస్ అంటారనమాట. టీ ఆకారంలో ఏర్పాటు చేస్తాం. 15 నుంచి 20 ఎకరానికి చేయాలి. ఆ నెంబర్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే తల్లి పురుగులు ఈ గుడ్ల సముదాయాన్ని గమనించిన తర్వాత గుడ్డు పరాన్నజీవుల్ని మనం విడుదల చేయాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవుల్ని మనం విడుదల చేయాల్సి ఉంటుంది. ఎకరానికి 20,000 నుండి 25,000 గుడ్ల సముదాయాన్ని మనం విడుదల చేయాల్సి ఉంటుంది. సో అది కూడా 2-3 సార్లు గ్యాప్లో మనం విడుదల చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే గుడ్ల సముదాయం మరియు నులి పురుగుల దశ ఈ గుడ్ల సముదాయాలు గమనించిన తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే అంటే లేత పురుగు దశలను మనం గమనించిన తర్వాత మనం ఏం చేయాలంటే వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. వేపగింజల కషాయం 5% మనం తీసుకుని పిచికారీ చేయాలి. అలాగే థర్డ్ ఇన్స్టార్ అనమాట. దాన్నే ఏమంటామంటే గొంగలి పురుగు దశలు అంటాం కదా, అదే మూడవ దశ గొంగలి పురుగు గమనించగానే ఎన్పివి ద్రావణాన్ని మనం పిచికారీ చేయాలి. స్పోడోప్టెరా ఎన్పివి అని దొరుకుతుందనమాట. ఈ ద్రావణం తీసుకుని ఒక ఎకరానికి 200 LE అంటే అర్థం ఏంటంటే లార్వల్ ఈక్వలెంట్స్ అని అర్థం అనమాట. 200 LE లార్వల్ ఈక్వలెంట్స్ తీసుకొని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. 200 లీటర్లు మనం పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మనకి అప్పటికీ కూడా ఏమైనా మందులు పిచికారీ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలన్నమాట, ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. అలాగే థయోడికార్బ్ అయితే 1 గ్రాము తీసుకోవచ్చు. అలాగే నోవాల్యూరాన్ అయితే 1 మిల్లీలీటర్ తీసుకోవచ్చు. అలాగే లుఫెన్యూరాన్ కూడా వాడచ్చు, అదైతే 1 మిల్లీలీటర్ తీసుకోవచ్చు. ఎండాక్సికార్బ్ కూడా వాడచ్చు, 1 మిల్లీలీటర్ తీసుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒక మందు తీసుకొని లీటర్ నీటి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగా మనం చేస్తే కనుక కొంతవరకు వీటి పురుగుల బెడద నుంచి మనం కాపాడుకోవచ్చు. దీంట్లో కూడా వీలైనంత వరకు చేతితో ఎరువేయడం అనేటువంటి చర్య చాలా ప్రధానమైంది. ఈ పురుగులన్నింటినీ చేతితో ఎరువేయడం కంటే మించినటువంటి పని మరొకటైతే లేదు. అది లేనటువంటి సమయంలో మాత్రమే ఈ పనులన్నీ కూడా మనం చేస్తే బాగుంటుందన్నమాట. తర్వాతి పెస్ట్ ఏంటంటే తొందరగా ముగిస్తాను, ఆల్రెడీ చాలా టైం అయినట్టుగా అనిపిస్తుంది. ఆకు తొలిచే పురుగు లేక సర్పంటైన్ లీఫ్ మైనర్ అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది ఇప్పటికీ. సర్పంటైన్ లీఫ్ మైనర్ శాస్త్రీయనామం వచ్చేసరికి లిరియోమైజా ట్రైఫోలీ, క్రమం వచ్చేసరికి డిప్టెరా అనమాట. ఇది ఒక ఈగకి సంబంధించినటువంటిది. సో ఇది ఏం చేస్తుంది ఏంటి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. మళ్ళీ ఒకసారి మీకు సింపుల్గా చెప్తాను. దీంట్లో మనము చూసేటట్టయితే ఏంటంటే దీని గుర్తింపు లక్షణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఏంటంటే ఈ పురుగు ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ సర్పంటైన్ లీఫ్ మైనర్ దీనికి సంబంధించి డిప్టెరా కాబట్టి దీని పిల్ల పురుగుల్ని ఏమని పిలుస్తారని అంటే మ్యాగెట్స్ అని పిలుస్తారు. పిల్ల పురుగుల్ని మ్యాగెట్స్ అని పిలుస్తామన్నమాట. రెక్కల పురుగులు చిన్న ఈగ మాదిరిగా ఉంటాయి. అలాగే లేత ఆకులపైనవి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయి, ఆకు తీసుకున్నాం అనుకోండి, ఆకులో ఉండేటువంటి పై పొర క్రింది పొర అంటే పై చర్మం క్రింది చర్మం అని మనం అడ్డుకోతలో చూస్తాం కదా. ఈ అడ్డుకోతలు చూసేటప్పుడు ఆ పై చర్మం కింది చర్మం మధ్యలో ఉండేటువంటి కణజాలంలోకి ఇవి ప్రవేశిస్తాయి అన్నమాట. ఆకు తొలుచు పురుగులు అంటాం. తొలి దశలో ఎర్లీగా ఉండేటువంటి గొంగలి పురుగులు చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అంటే ఆ 2 పొరల మధ్య లోపలికి ప్రవేశించే అంత చిన్నగా ఉంటాయి ఇవి. సో ఆ 2 పొరలు పై పొర క్రింది పొర మధ్యలో ఉండే కణజాలాన్ని అంతటిని కూడా ఇవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవి ఒక మార్గంలాగా ఒక దారిలాగా చేసుకుంటూ వెళ్తూ అలా తినుకుంటూ వెళ్తుంటాయి. అవి మనం చూసేటప్పటికి ఏ విధంగా తయారవుతుంది, ఆకులపైన పాములు వంటి మచ్చలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సొరంగాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కణజాలాన్ని అంతటినీ తినేయడం వల్ల పాములు వంటి మచ్చలు మనకి కనపడుతూ ఉంటాయి. పాము చార మచ్చలు అని చెప్పి వీటిని పిలుస్తూ ఉంటారనమాట. దీంట్లో మనం చూస్తే అలాగే ఏర్పడినటువంటి ఆకుల్ని కనుక మనం చూస్తే అందులో పై పొర క్రింది పొర మాత్రమే ఉంటాయి. అవి తెల్లగా మెరుస్తూ మనకి కనపడుతూ ఉంటాయి ఆకులపైన. ఇది మనకి సర్పంటైన్ లీఫ్ మైనర్ కలిగించేటువంటి నష్టం అన్నమాట.
ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా ఎండిపోవడం మరియు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆకు తొలిచే పురుగు లేక సర్పంటైన్ లీఫ్ మైనర్ అనేటువంటిది. నివారణ చర్యల విషయానికి వస్తే మనం ఏం చేయొచ్చు, దీన్ని మనం గమనించిన వెంటనే బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి పని ఏంటంటే వేప నూనె దీనికి చాలా బాగా పనిచేస్తుంది. ఆకు తొలిచే పురుగులు లేకపోతే సర్పంటైన్ లీఫ్ మైనర్, సర్పంటైన్ అంటే పాముల సంబంధమైన అని అర్థం అనమాట. కాబట్టి సర్పంటైన్ లీఫ్ మైనర్ మనకి కనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వేప నూనెను పిచికారీ చేయాలి. వీలైనంత వరకు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం చాలా మంచిదన్నమాట. అలా చేయొచ్చు. ఇంకా కొన్ని మందులు కూడా పిచికారీ చేయొచ్చు. ఏంటంటే ఎసిటామిప్రిడ్ అని ఉంటుంది, 0.25 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఎసిటామిప్రిడ్ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటిది ఉంటుంది, 0.4 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. ఈ రెండు కానీ లేదంటే పాస్పామిడాన్ అనేటువంటి మందుని తీసుకొని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు వీటి తాలూకు ఉధృతిని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆకు తొలిచే పురుగులు మిగతా పంటల్లో కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకా వీటిలో మనము చూస్తే ఏంటంటే కొన్ని ఇంకా నష్టాన్ని కలిగించేటువంటి కీటకాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే బీహారీ గొంగళి పురుగు అని ఒకటి ఉందన్నమాట. స్పైలోజోమా ఆబ్లిక్వా అనేటువంటిది బీహారీ గొంగళి పురుగు, బీహార్ హెయిరీ క్యాటర్పిల్లర్ అని అంటాం దీన్ని. అలాగే ఇంకొక హెయిరీ క్యాటర్పిల్లర్ ఉంది, అదేంటంటే యూప్రాక్టిస్ స్పీసీస్ అనేటువంటిది. ఇది కూడా ఒక గొంగళి పురుగు అనమాట. ఇది కూడా ఈ పంటపై ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగో మనకి తెలిసిందే, శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొకటి ఉంటుందన్నమాట, క్యాస్టర్ స్లగ్ క్యాటర్పిల్లర్ అని ఒకటి ఉంటుంది. స్లగ్ క్యాటర్పిల్లర్ శాస్త్రీయనామం వచ్చేసరికి పరాసా లెపిడా అనమాట. ఇంతకుముందు మనకి ఉండేది పరాసా లెపిడా, స్లగ్ క్యాటర్పిల్లర్ అంటాం అనమాట. ఇది కొంచెం ఏంటంటే దీని శరీరం పైన మనం చూస్తే ముళ్ళు కలిగినటువంటి వరుసలు ఉంటాయి దీనికి సంబంధించి. ఈ ముళ్ళ చివర్లు కనుక మనము చూస్తే ఎరుపు లేక నలుపు రంగులో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లార్వాలు ఆకులను తిని ఈనెలు మాత్రమే మిగిల్చి మొక్కలని మోడులుగా చేస్తూ ఉంటాయి. పరాసా లెపిడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్లగ్ క్యాటర్పిల్లర్స్ అనేటువంటివి మనకి గుర్తుపెట్టుకోవాలి. ఆకు తేలు అంటారు దీన్ని, సాధారణంగా తెలుగులో వచ్చేసరికి ఆకు తేలు అంటారనమాట. ఇది మనకి ఇలాంటి ఆకు తేలు అనేటువంటిది మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అని అంటే మీకు కొబ్బరిలో మీరు మళ్ళీ అక్కడ చూడొచ్చు అనమాట. కొబ్బరిలో కూడా మనకు ఒక ఇది ఉంటుంది, స్లగ్ క్యాటర్పిల్లర్ అక్కడ కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆముదంలో కూడా మనం ఒక దాన్ని గమనించవచ్చు అనమాట. వీటిపైన మనం టచ్ చేసినప్పుడు కొంతవరకు అక్కడ మనకి నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. టచ్ చేయకుండా ఉండడమే మంచిదన్నమాట. పైన ముళ్ళు వంటి వరుసలు కలిగి ఉంటాయి. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కంట్రోల్ చేయడానికి కూడా క్లోరిపైరిపాస్, ఎండోసల్ఫాన్, మిథైల్ పారాథియాన్ వీటిలో ఏదైనా తీసుకుని మనం వీటిని బాగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇంకా దీంట్లో పచ్చదోమలు ఉంటాయి, వాటినే పచ్చ దీప పురుగులు అని అంటాం అనమాట. ఎంపోయస్కా ఫ్లావిసెన్స్ దీని తాలూకు శాస్త్రీయనామం. పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఆముదంలో పచ్చదోమ శాస్త్రీయనామం ఏంటంటే ఇదన్నమాట. మనకి బాగా తెలుసు ఎంపోయస్కా కెర్రీ అనేటువంటిది తెలుసు మనకి. ఆకుల చివరి భాగంలో వి ఆకారంలో పసుపు రంగు మచ్చని ఏర్పరుస్తాయని మనం చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? వేరుశనగలో చదువుకున్నాం అనమాట. సో ఎంపోయస్కా కెర్రీ అనేటువంటిది. అదే ఆముదంలో చూస్తే ఇక్కడ కూడా పచ్చదోమలు ఉంటాయి అన్నమాట. ఎంపోయస్కా ఫ్లావిసెన్స్ దీని తాలూకు శాస్త్రీయనామం అనమాట. ఆకుల చివర్లు వి ఆకారంలో మారి పసుపు పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఆ పంట అంతా కూడా కాలిపోయినట్లుగా కనిపిస్తుంది. హాపర్ బర్న్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట. దోమలు కనుక ఉధృతంగా ఆశించాయి అనుకోండి, ఆకుల తాలూకు చివర్లన్నీ కూడా కాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీన్నే హాపర్ బర్న్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. పచ్చదోమలు ఈ విధమైన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అలాగే తామర పురుగులు కూడా ఉంటాయి, స్కిటోథ్రిప్స్ డార్సాలిస్. ఏదైతే మనం అక్కడ చదువుతుంటామో అది కూడా ఇక్కడికే వర్తిస్తూ ఉంటాయన్నమాట, స్కిటోథ్రిప్స్ డార్సాలిస్ అనేటువంటిది. అలాగే దీంట్లో కూడా ఒక తెల్లదోమ ఉంటుంది, అది దీనికే స్పెసిఫిక్ అనమాట. కాబట్టి కొంచెం మనం చూసుకోవాలి. ట్రై ఎల్యూరోడ్స్ రెసిని అని తెలుసు కదా. రెసిని అనే పేరు వచ్చింది అని అంటే రిసినస్ కమ్యూనిస్ దీని తాలూకు శాస్త్రీయ నామం అనమాట. రిసినస్ కమ్యూనిస్ అని దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి రెసిని అనే పేరు అందుకే బెటర్. దాన్నే స్పెసిఫిక్గా ఆశించేటువంటి కీటకాలు ఉన్నప్పుడు ఆ రెసిని అనేటువంటి పేరు పెడుతూ ఉంటారనమాట. మనకు తెలుసు కదా
ఏదైతే పంట యొక్క శాస్త్రీయనామాలన్నీ ఈ పేరుల్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. రిసిని అని ఉండేటప్పుడు ఏమవుతుందన్నమాట, అది కేవలం ఆముదం పంటని మాత్రమే ఆశిస్తుంది. ఆ స్ట్రెయిన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పేర్లు మనకి చాలావి ఉంటూ ఉంటాయి. వాటి గురించి తర్వాత అయితే చూద్దాం. శాస్త్రీయనామం వచ్చేసరికి ట్రై ఎల్యూరోడ్స్ రిసిని అనమాట. పిల్ల పురుగులు పసుపు పచ్చని శరీరంతో ఉంటాయి. శరీరం అంతా కూడా తెల్లగా ఉండి కోడిగుడ్డు ఆకారం. ఈ తెల్లదోమలు వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి దయచేసి. ట్రై ఎల్యూరోడ్స్ రిసిని. తెల్లదోమలన్నీ ఒక దగ్గర రాసుకోమని చెప్పాను కదా. సో ఈ తెల్లదోమల్లో ఇది కూడా ఒక దగ్గర మీరు యాడ్ చేయండి. ఆ తెల్లదోమలు రకరకాలైనటువంటి తెల్లదోమలు బెమిషియా తెబాసి, ఎల్యూరోలోబస్ బారోడెన్సిస్, అలాగే ఇప్పుడు ట్రై ఎల్యూరోడ్స్ రిసిని, ఇంకా కొన్ని తెల్లదోమలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఒక దగ్గర రాయండి. అలాగే నల్లదోమ కూడా రాయండి. ఎల్యూరోకాంతస్ అని చెప్పుకున్నాం కదా, నల్లదోమ కూడా ఒక దగ్గర రాయండి. అది మనం చదువుకునే విధానము. సో తెల్లదోమలన్నీ కూడా ఒక దగ్గర మనం రాసుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన వాటిలో మనం చూస్తే ఎలా ఉంటాయి చెప్పాను కదా, కలర్ కాంట్రాస్ట్లు ఉంటాయని చెప్పాను కదా. సో ఎరుపు రంగు కళ్ళు కలిగి ఉంటాయి, పసుపచ్చగా ఉండేటువంటి శరీరము, రెక్కలేమో తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. సో తెల్ల కప్పుతో ఉంటాయి. దీనికి సంబంధించినంత వరకు ఆకుల అడుగు భాగంలో చేరి ఎక్కువగా రసాన్ని ఇవి పీలుస్తూ ఉంటాయన్నమాట. ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. దీన్ని నివారించుకోవాలి అంటే డైమిథోయేట్ కానీ లేకపోతే మోనోక్రోటోఫస్ కానీ మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. తెల్లదోమ ట్రై ఎల్యూరోడ్స్ రిసిని వైట్ ఫ్లై అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాంపొడ తెగులు ఆల్రెడీ మీకు చెప్పాను. సర్పంటైన్ లీఫ్ మైనర్ అనేది చెప్పాను కాబట్టి ఆల్రెడీ అది అయిపోయింది. ఇంక తర్వాత అన్నీ కూడా డిసీజెస్ ఉన్నాయన్నమాట. తర్వాత మనం డిసీజెస్ గురించి తర్వాత చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి క్రాప్స్ మాత్రమే నేను ఇంకా చెప్పదలుచుకున్నాను. అలాగే మనకి నువ్వుల గురించి చెప్పుకోవాలి, పొద్దుతిరుగుడు గురించి చెప్పుకోవాలి, సోయాబీన్ గురించి చెప్పుకోవాలి. వీలైతే రేపు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చెప్పాలి అనేది తర్వాత ఆలోచిద్దాం. వేరే సబ్జెక్ట్ ఏమైనా చెప్పుకోవాలా, లేకపోతే ఇందులో స్టార్టింగ్లో ఉన్నటువంటి రైసు, జొన్న, మొక్కజొన్న ఇవి మనం కంప్లీట్ చేయాలనేది రేపు మీరు ఏదైనా నాకు మెసేజ్ చేయండి. అలా చేస్తే దాన్ని బట్టి నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రేపైతే మాత్రం ఇవి చెప్పేద్దాం. పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్ ఎగ్జామ్లో ఒక్కొక్క దాంట్లోనూ కంపల్సరీగా ఒక్కొక్క బిట్స్ అనేటువంటి వస్తాయి. అగ్రిసెట్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇవన్నమాట. సో ఏమైనా కామెంట్స్ పెట్టారేమో ఒకసారి చూస్తాను దయచేసి. మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడు మీరు అనుకోవద్దు. కాకపోతే ఆ ఫ్లో మనం మిస్ అవుతామని చెప్పేసి అప్పుడు మళ్ళీ డిస్కషన్ వేరే వైపుకి వెళ్ళిపోద్ది కాబట్టి మధ్యలో నేను కామెంట్స్ చదవను. అందుకే నేను చివరిలో కామెంట్స్ అయితే చదువుతానన్నాను కాబట్టి ఒకసారి చూద్దాం ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి. అంతకంటే ముందు ఎవరైతే వచ్చారో ఒకసారి చూద్దాం. బట్టే నరేష్ గారు హాయ్, అఖిల్ గారు, అల్లు స్వాతి హాయ్ స్వాతి, నెక్స్ట్ జంషీద్ ఖాన్ గారు, వీరేంద్ర గారు హాయ్, సాయి లంక గుడ్ ఈవినింగ్, షణ్ముఖ సాయి గారు, అలాగే చిన్న పీరయ్య గారు, టంకశాల శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. యూట్యూబ్ వీడియో ఇవ్వండి అంటున్నారు. యూట్యూబ్ వీడియోస్ తప్పకుండా మనం చేద్దాం. ఇవన్నీ కూడా అక్కడ నేను మనీ డౌన్లోడ్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తానండి. వెంకీ గౌడ్ గారు, వెంకీ గౌడ్ హాయ్ వెంకీ గౌడ్ గుడ్ ఈవినింగ్. నాగేంద్ర చిమ్మని హాయ్ నాగేంద్ర అండ్ అఖిల్. సో ఈరోజు పెద్దగా ప్రశ్నలు ఎవరు ఏం అడగలేదు దేనికి సంబంధించింది కూడా. సో మళ్ళీ ఒక ఎగ్జామ్ అనేది పెడతాను, జాగ్రత్తగా మళ్ళీ చూడండి. వీలైతే సండేకి మళ్ళీ ఒక ఎగ్జామ్ ప్లాన్ చేసుకుందాం. భారతీ లాలం ఇప్పుడు వచ్చారు, లేట్గా వచ్చినట్టున్నారు. సో ఏం పర్వాలేదు, ఆల్రెడీ క్లాస్ అయిపోయినా ఏం పర్వాలేదు, మీకు అక్కడే ఉంటుంది కాబట్టి చూడండి. నాకు ఎందుకంటే ఫేస్బుక్ కంటే కూడా యూట్యూబే ఎక్కువ మంది చూస్తున్నట్టుకున్నారు కదా. సో ఫేస్బుక్లో కష్టమేంటో నాకైతే అర్థం కాలేదు. ఫేస్బుక్ కూడా అన్ని చోట్ల బాగానే వస్తుంది కదా అని నేను ఫేస్బుక్ని ఎంచుకున్నాను అనమాట. యూట్యూబ్లో ఎలాగూ పెడతాను ఈ క్లాసులన్నీ. ఇప్పుడు మనం ఈ 4 రోజులుగా చెప్పుకున్న ఎంటమాలజీ క్లాసులన్నీ కూడా మళ్ళీ అక్కడ పెడతాను. ఎందుకంటే ఇవన్నీ న్యూ సిలబస్ క్లాసులు మ్యాక్సిమం చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా నేను అందులో మన ఛానల్లో అప్లోడ్ చేయాల్సినటువంటి వీడియోస్ పాతవి అన్నీ కలిపి దాదాపు ఒక 50 వీడియోలైనా ఉంటాయన్నమాట. ఎప్పుడు నాకు టైం ఉంటుంది చెప్పండి. సో ఇన్ని వీడియోలు అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం, కొంచెం టైం తీసుకుని చేస్తూ ఉంటాను. అలాగని చెప్పి నేను వీడియోలు పెట్టలేదు కదా అని మీరు చదవడం మాత్రం మానేయకండి, చదువుతూ ఉండండి. అవసరమైనప్పుడు అవసరమైన వీడియోలు పెడుతుంటాను. మధ్యలో అప్పుడప్పుడు మీ డౌట్స్ వీడియోలు క్లియర్ చేస్తున్నాను. అలాగే ఎకనామిక్స్ వీడియోలు కూడా కొన్ని చేస్తున్నాను అనమాట. అంటే మరీ మన దగ్గర సబ్జెక్ట్ లేనటువంటి వీడియోలకి అలాగా వీడియోలు చేస్తున్నాను. అవి కూడా జాగ్రత్తగా చూడండి. ద్రవ్యోల్బణం మీద కూడా ఒకసారి ఎప్పుడో ఒక 10 నిమిషాలు ఇక్కడ మాట్లాడుకుందాం. అలాగే ఎకనామిక్స్ కూడా కొంచెం చెప్పుకుంటూ ఉందాం. వీలైతే రోజుకో 2 అరగంట చొప్పున 2 సబ్జెక్టులు డిస్కస్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎంటమాలజీ కొంచెం విస్తారంగా చెప్పాలి కాబట్టి ఇంత టైం అయితే తీసుకుంటున్నాం అనమాట. చాలా టైం, ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు తీసుకుంటున్నాం నాన్ స్టాప్గా.
ఆడియో క్లాస్లో ఏంటంటే బ్రేక్ తీసుకోవడానికి అవ్వదు. అదే మనం వీడియో క్లాస్ అనుకోండి, పర్వాలేదు నేను ఏం చేస్తున్నాను మీకు తెలుస్తుంది. పర్వాలేదు ఒక 2 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా మధ్యలో బ్రేక్ తీసుకున్నా మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఆడియో క్లాస్లో అలా తీసుకోవడానికి ఉండదు. మరి ఇంకా మొదలు పెట్టామంటే చివరిదాకా నాన్ స్టాప్గా కొట్టుకొని పోవాలన్నమాట. అలా చేయగలిగితేనే ఆడియో క్లాస్ వర్కౌట్ అవుతుంది. మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే కుదరదు చాలా. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. మీ క్వశ్చన్స్ కూడా మధ్యలో నేను అందుకే సమాధానాలు చెప్పలేను. అవి చెప్తే మనం ఇంకెక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట, వేరే టాపిక్ వెళ్ళిపోతాం మనం. ఓకే అండి. సో వెంకీ గౌడ్ గారు అందరికీ వెల్కమ్. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము తర్వాత కలుసుకుందాం. మళ్ళీ రేపు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అనమాట. ఫస్ట్ నుంచి మళ్ళీ కొంచెం ఆన్లైన్ అగ్రిసెట్ కోచింగ్ ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఆన్లైన్ అగ్రిసెట్ కోచింగ్ అది ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఏదర్ జూమ్ యాప్ కానీ లేకపోతే ఏదో ఒక దాంట్లో అనమాట. అయితే అది ఫ్రీ అయితే మాత్రం కాదు. సో అదొక ఆలోచన చేస్తున్నాను. మీకు ఏమైనా ఆలోచన ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. దాన్ని బట్టి ఏదైతే అలాగా ప్లాన్ చేద్దాం. ఇవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ క్లాసులు ఏవైతే రెగ్యులర్గా మనం చెప్పుకుంటున్నామో అగ్రిసెట్ గురువుల్లో ఇప్పుడు జరుగుతున్న క్లాసులన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ లాక్డౌన్ గురించి మంత్ ఎండింగ్ కల్లా ఒక ఐడియా వస్తుందన్నమాట. లాక్డౌన్ 5 ఉంటుందని చెప్తున్నారు. కొన్ని సడలింపులతో ఉంటుందంటున్నారు. కోచింగ్ సెంటర్స్కి ఏమైనా కనుక పర్మిషన్స్ ఇచ్చేటట్టయితే మనం దాన్ని మెయింటైన్ చేస్తాము. పర్మిషన్ ఇస్తే వెంటనే కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాము. ఒకవేళ కోచింగ్ సెంటర్స్కి అనుమతి లేదు అని అంటే మాత్రం ఆన్లైన్లో కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే టైం అనేటువంటిది చాలా షార్ట్గా ఉంది కాబట్టి ఈ 31st తర్వాత ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం వెళ్దాం. ఒకవేళ కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని అన్నారు అనుకోండి, వెంటనే ఇమీడియట్గా ఓపెన్ చేస్తాము. లేదు అని అంటే మాత్రం ఆన్లైన్లో బ్యాచ్లు అయితే నేను స్టార్ట్ చేస్తాను. దాని గురించి ప్లాన్ చేస్తున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ సెమిస్టర్ ఎప్పుడు అంటున్నారు? అవి మ్యాక్సిమమ్ జూన్లో ఉండొచ్చండి. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయని అయితే అనుకుంటున్నాం అనమాట. కాబట్టి జూన్ నెలలో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ ఉండొచ్చు. జూన్ లాస్ట్ వీక్ అలా ఉండొచ్చేమో. జూన్ 15 ముందు అన్నారు మరి, కానీ ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జూన్ నెలలోనే పెట్టేద్దామని ఒక ప్లాన్ అయితే ఉంది యూనివర్సిటీ దగ్గర. కాబట్టి జూన్లోనే పెట్టేయచ్చు అనమాట. అలా చెప్తే అలాగైనా సరే అగ్రిసెట్ అయితే బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంత త్వరగా పెడతారా అంటే కాదు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి అంటే ఏం చేయాలి? హాస్టల్స్ అన్నీ ఓపెన్ చేయాలి. హాస్టల్స్ అన్నీ ఓపెన్ చేయాలంటే దానికి పూర్తి పర్మిషన్స్ అన్నీ ఉండాలి. ఎక్కువ మంది ఒకే దగ్గర గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక దగ్గర 60-70 మంది ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎంత సోషల్ డిస్టెన్స్ పాటించుదామన్నా కూడా అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి హాస్టల్స్కి పర్మిషన్ ఇస్తారా లేదా అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. చూద్దాం. ఈ 31వ తారీఖు అన్నీ కూడా తేలిపోతాయి అన్నమాట. ఏం తీస్తారు ఏం తీయరు. ఇంకా లాక్డౌన్ 5 కూడా అంటున్నారు ఇప్పుడు. కాబట్టి లాక్డౌన్ 5లో ఇంకేం చేస్తారనేది కూడా మనకంతా కంప్లీట్గా తెలుస్తుంది. సో అప్పుడు మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ 1వ తారీఖు నుంచి కోచింగ్ సెంటర్స్ ఓపెన్ అంటే ఓపెన్ చేస్తాం. లేదు అని అంటే ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాను. అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు గైడెన్స్ మాత్రం ఉంటుంది. రెగ్యులర్గా ఇలా చెప్పుకునే క్లాసులన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అఖిల్ గారు, అసలు మామూలు ఎగ్జామ్సే లేవంటే అగ్రిసెట్ డేట్ ఇప్పుడు ఎందుకు ఇస్తారు? అసలు ఛాన్సే లేదు. మామూలు ఎగ్జామ్స్ ముందు అయిపోయిన తర్వాత అప్పుడు అగ్రిసెట్ ఆ డేట్స్ అన్నీ కూడా ఇస్తారండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైనా పెట్టేస్తారేమో అన్నట్టు ఉందన్నమాట. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆగస్టులో జరగవచ్చు ఎగ్జామ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఏంటంటే ఆగస్టులో జరగవచ్చు ఎగ్జామ్. ఆగస్టు లేకపోతే ఇంకా తర్వాత కూడా జరగవచ్చేమో, మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి అంత కాంప్లైంట్కి పోయేటువంటి అంత అర్జెన్సీ ఏం లేదు. కాబట్టి ముందు ఇప్పుడు వైరస్ ప్రాబ్లం ఉంది కాబట్టి అదంతా అయిపోయిన తర్వాతే మనకి ఉంటాయి. దయచేసి కంగారు పడకండి. ఎప్పుడెప్పుడని మీరు అడగడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. జరిగేటప్పుడే అవి జరుగుతాయి. మీరు జాగ్రత్తగా మనం చదువుకుంటూ ఉండాలి. టైం ఉంటే మంచిదే కదా, మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అగ్రిసెట్కి ఎక్కువ టైం ఉంటే కనుక. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. 8125443163 ఈ వాట్సాప్ నెంబర్కి ఏదైనా డౌట్ ఉంటే దానికి పెడుతూ ఉండండి. ఇంకా మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే పేజ్లో, ఇదే ఫేస్బుక్ పేజ్లో, ఇదే మళ్ళీ ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.